Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, sir. Okay, thank you. So, did you practice yesterday session? Have you practiced or not? Yes, sir. Okay. So, output వచ్చిందా? So, did you get the output yesterday session? Yes. Easy, that easy. Sir, yes, sir. Okay, good. సో ఈ రోజు కూడా చాలా ఈజీగా డిస్కషన్ చేస్తాను, చాలా డెడ్ ఈజీగా. ఆ స్క్రిప్టింగ్ అనేది భయపడాల్సిన అవసరం లేదు. అంటే మన దగ్గర చాలా సింప్లిఫై చేసి నేను స్క్రిప్టింగ్ నేర్పిస్తాను, నో ప్రాబ్లం. బ్యాష్ 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 అంటారు కదా, బ్యాష్ అనేది చాలా సింపుల్ గా నేర్పిస్తాం. కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. గుడ్. సో జనరల్ గా మనకి ఎలా వాడతాం దీన్ని అంటే చూడండి. ఎస్, గుడ్. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే సింపుల్ గా చిన్న చిన్న కమాండ్స్ రాసాం. ఓకే, ఫైన్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే యూజర్ డేటా ఉందో దాన్ని ప్రింట్ చేయాలి. యూజర్ డేటాని ప్రింట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ ఫైల్. ఓకే, ద ఫైల్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి sh. ద ఫైల్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి sh. ఓకే. సో ఇది మనం ఎట్లా స్క్రిప్ట్ 1 ఎస్ అనుకోండి, స్క్రిప్ట్ 1. సో దీన్ని మనం ఓపెన్ చేయాలంటే విఐఎం. ఓకే, విఐఎం స్క్రిప్ట్ 1 అంటే చాలు, చక్కగా ఓపెన్ అయిపోతుంది. గుడ్. సో ఇది యాక్చువల్గా స్టోరీ. అయితే మనకి ఈ స్క్రిప్ట్ 1.sh అని ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన తర్వాత మనకు తెలుసు ఆల్రెడీ షివాంగ్ లైన్ ఎస్ రాయాలి, బిన్ బ్యాష్. గుడ్, ఎక్సలెంట్. రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే చూడండి, డేటాని ప్రింట్ చేయాలా. హౌ టు ప్రింట్ ద డేటా యూజింగ్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఉపయోగించి డేటాని ఎలా ప్రింట్ చేయాలా అది ఇప్పుడు మనం చూసుకోవాలి. స్క్రిప్ట్ ఉపయోగించి డేటాని ఎలా ప్రింట్ చేస్తారు? సింపుల్ మ్యాటర్, వెరీ వెరీ సింపుల్ మ్యాటర్. అయితే దీనికంటే ముందుగా మనం ఏం చేయాలా, సింపుల్ గా ఇది కూడా చూడండి. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా సరే, ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఈసిహెచ్ఓ ఎకో వాడతాం, ఎక్కువ ఎకో, ఈసిహెచ్ ఎకో. ఎకో వాడి ఎకో వాడి సపోజ్ WLCOM, వెల్కమ్ టు బ్యాష్ అని రాసాం అనుకో, ఏమైంది? సపోజ్ ఫర్ ఈ స్క్రిప్ట్ లో వెల్కమ్ టు బ్యాష్ అని నేను రాసి ఈ ఫైల్లో జస్ట్ ఇదే స్క్రిప్ట్ అనుకోండి, ఫైల్ రాసి నేను దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తా. అంతే. ఎగ్జిక్యూషన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసా? అవుట్పుట్ ఇదే, ఏది? వెల్కమ్ టు బ్యాష్ అని వచ్చింది. ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో అది అవుట్పుట్ గా వచ్చింది. అంతే, సింపుల్. అంటే ప్రింట్ చేసి పెట్టింది ఎకో అనేది, ప్రింట్. సో ఎకో అనేది ఏం చేస్తుంది? ప్రింటింగ్ చేసి పడేస్తుంది. దేన్ని? ఇది వెల్కమ్ మనం యాజ్ ఇట్ ఈస్ గా మనం ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఎప్పుడు? ఇఫ్ యూ రన్ దిస్ ఫైల్, ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్, దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్ ఫైల్. ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనకి వెల్కమ్ టు బ్యాష్ అనేది వచ్చేస్తాం సింపుల్ గా. ఓకే, సరే. ఫస్ట్ మనం దాన్ని చూసి నెక్స్ట్ వేరే దానికి. ఇది ఈ స్క్రిప్ట్ అంటే వన్ బై వన్ నిదానంగా నీట్ గా వెళ్దాం. ఓకే, సో AWS లోకి వెళ్ళు ఫస్ట్. AWS. ఓకే, సో జస్ట్ క్రియేట్ a సర్వర్. ఓకే, గుడ్. EC2. సింపుల్ కాబట్టి జస్ట్ ఇదే, దీన్నే మనం ప్రాక్టికల్ గా చూద్దాం అంతే. ఇన్స్టెన్స్ లేదు. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. సర్వర్ 1. ఓకే,
జూలై లాంచ్. ఓకే. సర్వర్ 1. ఓకే. సో దీన్ని మనం ఏం చేస్తాం? కాపీ. ఓకే. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది కదా, కాపీ చేస్తాం. దీన్ని కాపీ చేస్తాం. కాపీ చేసి 40 EC2-user. ఓకే, గుడ్. EC2-user. sudo-i రూట్ యూజర్ లోకి వెళ్ళాం. ఓకే. ఏ సార్ EC2 యూజర్ లో రన్ చేస్తే అవదా? అవుతుంది, ఎక్కడైనా అవుతుంది, నో ప్రాబ్లం. సో EC2 యూజర్, ఎస్ అర్థమైందా? EC2 యూజర్ అట్లయినా అవుతుంది. EC2 యూజర్ గా అయినా నువ్వు స్క్రిప్ట్ రన్ చేయొచ్చు, రూట్ యూజర్ గా అయినా నువ్వు స్క్రిప్ట్ రన్ చేయొచ్చు. ఎస్, EC2 యూజర్ గా లేదా KK1 యూజర్ గా కూడా స్క్రిప్ట్ రన్ చేయొచ్చు. నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఓకే, యూ కెన్ రన్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. సో అయితే EC2 యూజర్ VAM script1.sh VAM script1.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, స్క్రిప్ట్ రాసిన తర్వాత మనకి షిబాంగ్ లైన్ అంటే షిబాంగ్ లైన్ రాసుకోవాలి. ఎస్, హ్యాష్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ బిన్ బ్యాష్. ఓకే, బిన్ బ్యాష్ ఖచ్చితంగా రాయాలి. ఓకే, రాసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో ఇదిగో ఎకో వెల్కమ్ టు బ్యాష్. అంతే. అరే అంతేనా? అంతే, సింపుల్. ECHO ఎకో. సో వెల్కమ్ టు బ్యాష్. అంతే, సింపుల్ గా. సార్ ఇప్పుడు దానికి అటు సైడ్ ఇటు సైడ్ డబుల్ కోట్స్ కానీ ఏమన్నా అవసరమా ఏంటి? అంటే డబుల్ కోట్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇస్తే ఏమైంది, ఇవ్వకపోతే ఏమైంది తెలుసుకోవాలి ప్రాక్టికల్. ఎస్, ఓకే. సరే, ఎక్కువ రాసి వెల్కమ్ టు బ్యాష్ అని రాసా. సో క్లోజ్. ఇది గొడవ మొదలైంది. క్లోజ్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఓకే. సో ఈ స్క్రిప్ట్ ని మనం రన్ చేసేది నిన్న ఒక స్టైల్ చూసాం, ఈ రోజు ఇంకో స్టైల్ చూస్తాం. ఏది? నిన్న ఏం చూసాం? నిన్న మొత్తం ఇదంతా చాలా పెద్ద స్టోరీ. ఎట్లా రాయాలా? ఇది హోమ్ EC2 యూజర్ అవునా, script1.sh ఇది ఒక స్టోరీ. ఇలాగ రన్ చేయొచ్చు స్క్రిప్ట్. ఓకేనా? హోమ్ EC2 ప్రెస్ ఎంటర్ బటన్, పర్మిషన్ డినైడ్ వస్తుంది, మనం పర్మిషన్ ఇచ్చుకోవాలి. ఓకే, అలాగా కాకుండా ఈ స్లాష్ హోమ్ EC2 యూజర్ అవన్నీ రాయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ థింగ్స్ ఐ కెన్ రైట్ ఓన్లీ చుక్క పీరియడ్ అంతే. సో దేనికోసం? దీని మొత్తం బదులు ఇది చుక్క పెట్టా. ఓకే, చుక్క పెట్టిన తర్వాత అంటే ఏంది బాబు, ఈ డైరెక్టరీలోనే నా ఫైల్ ఉంది అని చెప్తున్నా. ఈ డైరెక్టరీలో నా ఫైల్ ఉంది ఆల్రెడీ. అదేది script1.sh, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయి. కాబట్టి డాట్ రాసి అర్థమైందా, /s3 script దెన్ SCRIPT1.sh ఇది. ఇలా కూడా మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. డాట్ కారణం ఇచ్చింది ఏంటంటే /home EC2 యూజర్ అనే దాని బదులుగా డాట్ రాయొచ్చు. అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ మీరు /home EC2 యూజర్ అని ఎలా చెప్పగలరు? ఎస్, PWD టైప్ చేయి. అదిగో PWD టైప్ చేస్తే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ EC2 యూజర్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నేమ్. దాంట్లో హోమ్ ఒక డైరెక్టరీ, దాంట్లో // మరొక డైరెక్టరీ. ఇది ఇలాగా స్టోరీ. దీని లోపల LS కొడితే చాలు, script1.sh వచ్చింది. అంటే దీని అర్థం ఎట్లా చేసుకోవాలా అంటే, బాబు ఇదిగో /home EC2 యూజర్ ఉందే, అది యూజర్ నేమ్ కాదు, అది ఫోల్డర్ నేమ్.
ఆ ఫోల్డర్ లో ఈ ఫైల్ ఉంది యాక్చువల్ గా. అని మనం చెప్పలేదు కదా వాడు. ఇదిగో లైనెక్స్ టిల్డా ఇండికేట్స్ దాట్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఈసీ2 యూజర్ ఫోల్డర్. అర్థమైందా? బాబు నువ్వు ఈసీ2 యూజర్ ఫోల్డర్ లో ఉన్నావమ్మా అని చెప్పింది. ఎవరు? టిల్డా ఇండికేట్స్ దట్ యు ఆర్ ఇన్సైడ్ ఈసీ2 యూజర్ ఫోల్డర్. అదేం సార్ ఈసీ2 యూజర్ అనేది యూజర్ నేమ్ కదా, మీరేంది ఫోల్డర్ అంటారు? అది పెద్ద స్టోరీ. లైనెక్స్ ఇచ్చింది ఆ ఫోల్డర్ ని. ఎవరు? లైనెక్స్. ఇక్కడ కనపడేది ఈసీ2 యూజర్ నేమే, కానీ ఇక్కడ కనపడే ఈసీ2 యూజర్ అనేది ఫోల్డర్ పేరు. ఆ ఫోల్డర్ లో ఇది ఉంది కాబట్టి నేను అక్కడ ఉంది కాబట్టి ఇదిగో ఇప్పుడు రిప్రజెంట్ చేసి స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేశా. ఓకే, అలా కాదు ఇది అంతా నేను రాయాల్సిన అవసరం లేదు, ఎలాగా నా ఫైలు ఇదిగో ఈ లొకేషన్ లో ఉంది కాబట్టి డాట్ చుక్క పెట్టుకో, డాట్ చుక్క. సో స్క్రిప్ట్ 1 ఇది ఒక మెథడ్ అన్నమాట, ఎగ్జిక్యూషన్. SCRIPT1 స్క్రిప్ట్ 1 ఇది ఒక ఎగ్జిక్యూషన్ మెథడ్. ప్రెస్ ఎంటర్ బటన్. పర్మిషన్ డినైడ్ అంటే దీనికి పర్మిషన్స్ ఇచ్చుకోవాలి ఫైల్ కి. ఓకే, అంటే ఎస్టర్డే వీ హావ్ సీన్, మనం చూసాం. సో వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎస్టర్డే సెషన్, అందుకోసం నేను ఎక్కడికి వెళ్ళటం. ఓకే, ఇప్పుడు రెండు డైరెక్షన్లు వచ్చేసినాయి. మూడో డైరెక్షన్ చూద్దాం. మూడో డైరెక్షన్ ఏం సార్? SH రాసి, అంటే నీ ఫైల్ నేమ్ ఏదో చూసుకోవాలి ఫస్ట్. నీ ఫైల్ నేమ్ ఏది? script1.sh. సో ఇప్పుడు ఏం చేయాలా? SH SCRIPT1.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా? అంటే ఇదేంది? ఇది పర్మిషన్ అనేది దీనికి అవసరం లేకుండా వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ SH. అంటే ఇది మూడో మెథడ్. 2 మెథడ్స్ కి పర్మిషన్స్ కావాలి, మూడో మెథడ్ కి పర్మిషన్ అవసరం లేకుండానే వచ్చేసింది అవుట్పుట్. చూసారా? వెల్కమ్ టు బ్యాష్ అని. అంటే స్క్రిప్ట్ రన్ అయింది మనకి. దిస్ ఇస్ వాట్ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ మెథడ్. దట్ ఈస్ వాట్ థర్డ్ ఎగ్జిక్యూషన్ మెథడ్. 1, 2 రిక్వైర్స్ ఏం కావాలా? పర్మిషన్స్ కావాలి. బట్ 3 ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్, డజంట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. ఎస్, జస్ట్ యూ కెన్ రన్ ద స్క్రిప్ట్ వెరీ ఈజీలీ. వీ కెన్ రన్ ద స్క్రిప్ట్ వెరీ ఈజీలీ. ఓకే, సరే బాగుంది సార్, బాగానే ఉంది సార్. అది కాదు, వెల్కమ్ టు బ్యాష్ అని మీరిస్తే ప్రింట్ అయింది, కానీ సార్ మేము ఇవ్వాలి సార్, ఏదో ఒకటి ఇస్తాం, అది ప్రింట్ అవ్వాలి సార్. అది కావాలి మాకు. ఇప్పుడు మీరు ఇచ్చింది ప్రింట్ చేసి ఇక్కడ చూపిస్తే ఏంది సార్, అది పెద్ద విషయం అయింది. అట్లా కాదు, మేము ఇస్తాం ఒక ఇన్పుట్ ని, ఆ మేము ఇచ్చిన ఇన్పుట్ ని ఈ టెర్మినల్ మీద డిస్ప్లే చేయాలా. దట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ తీసుకోవాలి, ఆ ఇన్పుట్ ని ఆ టెర్మినల్ మీద డిస్ప్లే చేయాలా. అదైందా? అంటే స్క్రిప్ట్ రన్ చేస్తే డిస్ప్లే కావాలా. ఓహో, యూజర్ ఇన్పుట్ ఇస్తాడు, ఆ ఇన్పుట్ అనేది తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దానిని మళ్ళీ ప్రింట్ చేయాలి. యూజర్ ఇన్పుట్ ఇస్తాడు, ఫస్ట్ ఆప్షన్. ఇచ్చిన ఇన్పుట్ ని ఒక ప్లేస్ లో స్టోర్ చేసుకోవాలి, రెండో ఆప్షన్. రీడ్ చేసుకోవాలి, 2. రీడ్ చేసుకున్న దాన్ని ప్రింట్ చేయాలా, 3. అరే 3 స్టెప్పులు రాయాలి ఇప్పుడు ఇక్కడ. అర్థమైంది? ఎన్ని స్టెప్పులు రాయాలా? 3 స్టెప్స్ రాయాలా. ఎస్, ఎలా రాయాలి, ఏంటి దాని స్టోరీ? ఎస్, ఇప్పుడు దాకా అర్థమైందా? వెల్కమ్ టు బ్యాష్ అంటే మనం ఇచ్చిందే ప్రింట్ అవుతుంది. లేదు, వెల్కమ్ టు లైనెక్స్ అంటే మనం ఇచ్చిందే ప్రింట్ అవుతుంది. కానీ అట్లా కాదు, యూజర్ ఏదైతే ఇస్తాడో యూజర్ని అడగాల. ఏ యూజర్ ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్పుట్ అని అడగాల యూజర్ని. యూజర్ ఇన్పుట్ అడగాల. ఓకే, యూజర్ ఇన్పుట్ అడగాలంటే ఇప్పుడు ఎట్ రాయాలా, ఏంది, వాట్ ఈస్ దిస్? ఏంది యూజర్ ఇన్పుట్ అడగాలంటే ఏం చేయాలా? సరే చూద్దాం, యూజర్ ఇన్పుట్ అంటే ఏంది అని అసలు. అంటే చూడు, సింపుల్ గా నేను చెప్తా. ఇదిగో చూడండి, సింపుల్, వెరీ సింపుల్ మెథడ్ లో చెప్తా. ఓకే, ఏంటి తెలుసా? యూజర్ ఇన్పుట్ ఇవ్వాలా, దాన్ని స్టోర్ చేసుకోవాలా ఒక లొకేషన్ లో, దాన్ని ప్రింట్ చేయాలి, అంతే. ఓకే, గుడ్. సరే, ఇప్పుడు చూడు. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో యాజ్ యూజువల్ గా మనం ఫైల్ ఓపెన్ చేస్తాం. అంటే script2.sh. ఓకే, ఎక్సలెంట్. VAM. ఓకే, చేసాం. చేసిన తర్వాత ఏంటి, మనం కామన్ గా రాస్తాం. ఏది? బిన్ బ్యాష్ BASH. ఓకే, కామన్, క్వైట్ కామన్. ఓకే, సింపుల్. తర్వాత ఏం రాయాలంటే, బాబు యూజరు నువ్వు ఒక ఇన్పుట్ ఎంటర్ చేయవా అని యూజర్ని అడగాల. అంటే యూజర్కి డిస్ప్లే కావాలా కొంత టెక్స్ట్. అంటే ఎట్లాగా? కొంత టెక్స్ట్ ని ఎప్పుడైనా స్క్రీన్ మీద డిస్ప్లే కావాలంటే చూసాం ఇప్పుడే, ఏమని? ఎకో అనేది రాసి
కొంత టెక్స్టెడ్ రాసామనుకో ఆ టెక్స్ట్ డిస్ప్లే అయింది బోర్డు మీద. సరే సార్, ఎకో అని రాసి ఇక్కడ ఏం రాస్తారంటే ఎంటర్ యూజర్ నేమ్. ఎస్ ఎంటర్ యూజర్ నేమ్. అయ్యా బాబు యూజర్ నేమ్ ఎంటర్ చెయ్యి అని అడుగుతున్నా. ఓకే, అప్పుడు వెంటనే డిస్ప్లే ఇది కనపడింది, ఎంటర్ యూజర్ నేమ్ కోలన్. సింపుల్ గా ఎంటర్ యూజర్ నేమ్ కోలన్. ఓకే సార్ రాసాం, రాస్తాం. రాసిన వెంటనే అది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన వెంటనే వాడు యూజర్ నేమ్ చూసి ఏం చేస్తాడు, సపోజ్ లెట్స్ ఇక్కడ KK1 టైప్ చేస్తాడు. ఇక్కడ KK1 మరి KK1 అనే అది ఎంటర్ చేసాడు ఎవడు, యూజర్. దిస్ వాస్ గివెన్ బై యూజర్ బాస్, దిస్ ఇస్ గివెన్ బై యూజర్ ఓన్లీ. యూజర్ అట్లా ఇచ్చాడు, KK1 అని ఇచ్చాడు. ఓకే, యూజర్ నేమ్ KK1. అయ్యా ఇప్పుడు ఈ లైనెక్స్ ఈ స్క్రిప్టింగ్ అనేది ఎలా నడిపిస్తుంది తెలుసా? ముందుగా ఈ KK1 అనే వ్యక్తిని అంటే ఇచ్చావు కదా, ఇచ్చిన దాన్ని డైరెక్ట్ గా ప్రింట్ చేయడం సాధ్యం కాదు. దానిని ఒక లొకేషన్ లోకి స్టోర్ చేసుకోవాలా. ఏదది లొకేషన్. లొకేషన్ లోకి రీడ్ చేసుకోవాలి. రీడింగ్ ద డేటా ఫ్రమ్ ద యూజర్. ఓకే, రీడ్ ద డేటా ఫ్రమ్ ద యూజర్. యూజర్ ఇచ్చే డేటాని రీడ్ చేసుకొని లొకేషన్ కి పెట్టేసాయి. అప్పుడు ఏంది, రీడ్కి ఏంది, రీడే. అరే రీడ్కి రీడేనా? రీడ్కి రీడే, నో ప్రాబ్లం. రీడ్కి రీడే, ఎస్ రీడ్. ఇవన్నీ ఎకో, రీడ్ ఇవన్నీ కీవర్డ్స్ లాగా అనమాట. ఎస్ ఏదో స్క్రిప్టింగ్ లో రీడ్. ఓకే, ఆ రీడ్ రాసి ఆ లొకేషన్ నేమ్ నువ్వు స్పెసిఫై చేయాలమ్మా. లొకేషన్ నేమ్. ఎస్ రీడ్ లొకేషన్ నేమ్ అంటే అర్థం ఏందో తెలుసా బాబు? KK1 యూజర్ నువ్వు ఇచ్చావు కదా, నేను దాన్ని రీడ్ చేసుకుంటా. ఓకే, ఈ లొకేషన్ లో భద్రపరుస్తా. ఓకే, అయిపోయింది అంతే. అంటే రీడింగ్ ద డేటా ఇంటూ దిస్ లొకేషన్ అని అర్థం. ఏది ఈ రీడ్ వల్ల. ఓకే, ఈ లొకేషన్ నేమ్ ఇదబ్బా. లొకేషన్ నేమ్ లెట్స్ ఏ లొకేషన్ నేమ్ ABC అనుకో. ABC లొకేషన్ లోకి చేసుకో అంతే. ఇప్పుడు ఈ లొకేషన్ లోకి వచ్చి పడింది KK1 అనేది. ఎస్ ఓకే, ఈ లొకేషన్ లోకి వచ్చి పడింది KK1. కాబట్టి ఇప్పుడు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని మళ్ళీ ప్రింట్ చేయాలి కదా. అప్పుడు మళ్ళీ ప్రింట్ చేయాలంటే ఏ లొకేషన్ ఉంది, అది ABC లొకేషన్ ఉంది. కాబట్టి ప్రింట్ చేయాలంటే ఎకో రాసి ABC. అప్పుడు ఏమర్థమైంది, అరే బాబు ఎకో రాసాం కదా, వెంటనే ABC లొకేషన్ ఉన్న డేటాను ప్రింట్ చేయవా అంటే ఇక్కడేమో ఇవ్వటం, ఇక్కడేమో తీసుకోవటం. రీడ్ అంటే తీసుకొని లొకేషన్ లోకి స్టోర్ చేయటం, మళ్ళీ ఆ లొకేషన్ లోకి ప్రింట్ చేయటం. అరే చూసారా, 1 2 3 3 స్టేట్మెంట్లు. ఫస్ట్ ఏంటి, టేకింగ్ ద డేటా ఫ్రమ్ ద యూజర్. ఎస్ ఎక్సలెంట్. నెక్స్ట్ ఏంది, రీడింగ్ ద డేటా ఇంటూ దిస్ ఫైల్. అర్థమైందా? అంటే ఏంది, రీడ్ చేసుకునేది డేటాను రీడ్ చేసుకొని ఈ ఫైల్లో ఇది సో ఈ లొకేషన్ లో పడేసింది. టేకింగ్ ద డేటా, రీడింగ్ ద డేటా ఫ్రమ్ దిస్ ఫెలో అండ్ స్టోరింగ్ దిస్. అంటే మనం చెప్తాం, ఏ బాబు రీడ్ చేసింది ఈ లొకేషన్ లో స్టోర్ చేయవమ్మా అని. ఆ లొకేషన్ కి ఒక పేరు ఇస్తాం. పేరు అంటే లొకేషన్ నేమ్. యాక్చువల్ గా లొకేషన్ నేమ్. ఎస్ లొకేషన్ నేమ్ ఇచ్చా, ABC అని ఇచ్చా. ఓకే, ఆ ABC లో KK1 ఉంది. ABCని ప్రింట్ చేస్తా. ఎకో ABC అంటే ప్రింట్ అయిపోయి వచ్చేసింది. అంటే ABC లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు ABC లో ఉన్న డేటా ప్రింట్ అయింది. అయితే వాడు చెప్పాడు, రే బాబు ఎప్పుడైనా సరే ఒక లొకే ఒక 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 ప్లేస్ లో ఉన్న డేటాని నువ్వు గాని ఎప్పుడైనా ప్రింట్ చేయదలుచుకుంటే నువ్వు ఆ లొకేషను ముందుగా డాలర్ సింబల్ పెట్టాలమ్మా అని చెప్పాడు. ఎస్ దిస్ ఇస్ వాట్ డాలర్. అది ఆ డాలర్ రాసినందువల్ల ప్రింట్ అయ్యి వచ్చింది మనకి. అంతే, ఆ లొకేషన్ ఉన్న డేటా ప్రింట్ అయ్యి వచ్చేసింది. అంతే, సింపుల్ మ్యాటర్. ఓకే, మీరు ఎగ్జిక్యూషన్ చేస్తే అర్థమైంది మీకు. సో ఏంటది ఎగ్జిక్యూషన్? ఎస్ ఓకే గుడ్. సో ఏంటది, మనకి హ్యాష్ కనపడుతుంది. సో బిన్ బ్యాష్ ఓకే గుడ్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఎస్ ఎకో ACHO ఎకో ఏంటి, ఎంటర్ యూజర్ నేమ్. యూజర్ నేమ్
అనుకో, ఎంటర్ యూజర్ నేమ్. ఒక యూజర్ నేమ్ ని ఎంటర్ చేయబాబు అన్న కోలన్ ఎట్లా ఇచ్చాం అనుకో. సరే, సింపుల్ గా ఇస్తున్నా. ఓకే, నువ్వు ఎంటర్ చేసిన యూజర్ ని రీడ్ చేయాలి, అప్పుడు కూడా రీడ్ వాడాలి. రీడ్ సార్, రీడింగ్ అంటే ఏం సార్? ఏం లేదు, రీడ్ చేస్తుంది డేటాని అంతే. రీడింగ్ అంటే అదే, డేటాని రీడ్ చేసి పడేస్తుంది. రీడ్ అంటే అది. ఓకే, రీడింగ్ ద డేటా. ఓకే, రీడింగ్ ద డేటా అండ్ స్టోరింగ్ ద డేటా ఇంటూ లొకేషన్. ఓకే, ఓకే, రీడ్. ఓకే, అయితే లొకేషన్ నేమ్, ఏ లొకేషన్ లొకేషన్ నేమ్, లొకేషన్ నేమ్. ఎస్, ఓకే, ఇంతేనా సార్? ఇంతే, లొకేషన్ నేమ్. సో లొకేషన్ నేమ్ ఏబిసి అని ఇస్తా, ఏబిసి. ఓకే, దీన్ని ప్రింట్ చేయాలి కదా. అంటే నువ్వు ఎవడైతే KK1 అని ఇచ్చావో ఇక్కడ, ఆ KK1 ఈ లొకేషన్ నేమ్ ఏబిసిలోకి వచ్చేస్తుంది. అర్థమైందా? రీడ్ అయిపోద్ది. రీడ్ చేసుకుంటే లొకేషన్‌లో స్టోర్ చేస్తది. అయిపోయింది. తర్వాత ఆ లొకేషన్ ప్రింట్ చేయాల. ఆ లొకేషన్‌లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలంటే రిఫరెన్స్‌గా లొకేషన్ తీసుకోవాలి. ఇది రిఫరెన్స్ లొకేషన్ అన్నమాట. ప్రింట్ చేసేటప్పుడు మనం ఎకో వాడతాం. ఓకే, దానికి ముందు డాలర్ సింబల్, ఏబీసీ. అంటే ఏదైనా డాలర్ గురించి నేను చెప్తా, దానికి ఒక స్టోరీ ఉంది. డాలర్ పెట్టి ఏబీసీ పెట్టేసి ప్రింట్ అయిపోయి వచ్చేసి ఏంది, ఆ లొకేషన్‌లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయి వచ్చిద్ది ఇప్పుడు డాలర్ పెడితే. ఏబీసీ అనేది ఏంది, లొకేషన్ నేమ్. దాంట్లో ఏముంది, KK1 ఉన్నాడు. నీవెలా తెలుసు? ఇదిగో రీడ్ చేశా దాంట్లోకి. KK1ని రీడింగ్ చేసుకున్నా, దీంట్లో పడేసా, ఈ లొకేషన్‌లోకి పడేసా. లొకేషన్ పేరు ఏబీసీ. ఏం సార్ ఏబీసీ కాతే ఏమి ఇవ్వకూడదా ఏంటి? ఇచ్చుకో, నీ ఇష్టం వచ్చిన నేము. లొకేషన్ నేమ్ అని ఇవ్వకుండా, ఏబీసీ అని ఇవ్వకుండా ఏమిస్తావు? నేర్చుకో. ఏమని? యూజర్. ఎలాగా? యూజర్. యెస్. నేమ్. ఓకే, ఓకే. అయితే ఈ లొకేషన్‌కి కొన్ని సెంటిమెంట్‌లున్నాయి. లొకేషన్ పేరుని ఎట్లా పెడితే అది తీసుకోదు. కాబట్టి ఐఫోన్‌లో తీసుకోదు లొకేషన్ నేమ్. అందుకని అండర్ స్కోర్ పెట్టుకోవాలా. ఓహో! ఈ రూల్ ఉందా? ఆ! రూల్ ఉంది. లొకేషన్ నేమ్ అనేది మామూలు విషయం కాదు. దాంతో చాలా పెద్ద పనుంటది. ఏది? యూజర్ అండర్ స్కోర్ నేమ్ అట్లివ్వాలా. దిస్ ఈస్ వాట్ లొకేషన్ నేమ్. ఇప్పుడు ఇక్కడ ఏబీసీ ఇచ్చాను గదా! యెస్ ఫ్రెండ్స్, ఏబీసీ ఇచ్చాను గదా! ఈ ఏబీసీని తీసేసి ఇక్కడ రాస్తావు. లొకేషన్ నేమ్ రాస్తావు. లొకేషన్ నేమ్ ఏంది? యూఎస్ఈఆర్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు యూజర్ ఇచ్చిన యూజర్‌ని మనం ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని అడుగుతాం. ఆ తర్వాత ఏమడుగుతాం? వెంటనే "ఏయ్ బాబు యూజర్ నేమ్ ఇదిగో ఈ లొకేషన్‌లో పెట్టేసి ఆ లొకేషన్ ప్రింట్ చేస్తున్నా." ఇది యాక్చువల్‌గా. ఇది లొకేషన్. దిస్ ఈస్ వాట్ లొకేషన్. అయితే ఏం సార్ ఇది, దీన్ని లొకేషన్ అనే పిలుస్తారా? దీనికి ఏం పేరు లేదా ఏంది ఇంకా? అంటే ఈ లొకేషన్‌లో ఏం జరిగిద్ది? టు స్టోర్ ద డేటా. టు స్టోర్ ద డేటా. టు స్టోర్ ద డేటా. వాట్ కైండ్ ఆఫ్ డేటా? ఎనీ కైండ్ ఆఫ్ డేటా. ఐదర్ స్ట్రింగ్, నంబర్స్, న్యూమరిక్స్, వాటెవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ స్టోర్. దిస్ ఈస్ వాట్ ఇస్ ఎ ప్లేస్. ఇట్స్ ఎ లొకేషన్. అయితే వాడు లొకేషను, ప్లేస్‌ని మనం కొంతమంది ఏంటి, లొకేషను, ప్లేసు యెస్, జావాలో అయినా, పైథాన్‌లో అయినా, డాట్ నెట్‌లో అయినా, ఏదైనా సరే ఒక లాంగ్వేజ్‌లో ఈ లొకేషన్‌కి వెరీ, వెరీ ఇంపార్టెంట్. అయితే దీనిని లొకేషన్ నేమ్ అనకూడదు. దీన్నేమనొచ్చు? లొకేషన్ నేమ్ అని అంటున్నా నేను. యెస్, యెస్. ఆ లొకేషన్ నేమ్ గాదు దీని పేరు. యెస్, థిస్ ఈస్ వాట్ వేరియబుల్. అర్థమైందా ఏందిది? వేరియబుల్. వేరియబుల్ నేమ్ అది యాక్చువల్‌గా. వేరియబుల్. సార్ వేరియబుల్ అంటే ఏంది? లొకేషన్ బాబు. టు స్టోర్ సమ్ డేటా. టు హోల్డ్ సమ్ డేటా. వాట్ ఈస్ వేరియబుల్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేరియబుల్? యెస్, ద వేరియబుల్ మీన్స్ వాట్? వేరియబుల్ అంటే ఏంది? ఇట్ హోల్డ్స్ సమ్ డేటా అని చెప్పాలి. ఎవరినైనా అడిగితే జావా, పైథాన్, డాట్ నెట్ ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే అక్కడ వేరియబుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ వేరియబుల్‌ని మనం ఏమని పిలుస్తాం? యెస్ ఫ్రెండ్స్. ఇట్ హోల్డ్స్ సమ్ డేటా. టు స్టోర్ సమ్ డేటా. దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్. దిస్ ఈస్ ఎ మెమరీ లొకేషన్. ఆ లొకేషన్‌కి ఒక పేరిస్తాం. ఆ పేరే యూజర్ నేమ్ అని ఇచ్చా. అంతే. లొకేషన్ అబ్బా! లొకేషన్. ఆ లొకేషన్‌కి ఒక నేమ్ ఇచ్చా. అసలు ఆ లొకేషన్‌నే మనం వేరియబుల్ అని పిలుస్తానంటున్నాను. యెస్, వేరియబుల్. అంటే వేరియబుల్ అంటే ఏంటి సార్? లొకేషన్ బాబు. ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు స్టోర్ యువర్ డేటా. ఏ డేటా? నువ్విచ్చిన డేటా. నువ్వు KK1 ఇస్తే ఆ KK1 దాంట్లో స్టోర్ అయిద్ది.
ఆహా! ఓకే. నువ్వు వేరేదిస్తే వేరే డేటా దాంట్లో స్టోర్ అయిద్ది. ఓకే. ఓకే. యూజర్ ఏదిచ్చినా దాంట్లో స్టోర్ అయిద్ది. ఎందుకు? నువ్వు డిఫైన్ చేస్తున్నావు లొకేషన్‌ని. నువ్వు డిఫైన్ చేయటమే గాకుండా లొకేషన్‌కి ఒక పేరు గూడా ఇచ్చావు. సో, దీన్ని మొత్తాన్ని వేరియబుల్ అంటాం. అది జావా, పైథాన్, డాట్ నెట్ దేంట్లో అయినా సరే దాని పేరు వేరియబులే అంతే. వేరియబుల్ అంటే ఏంది? విత్ ద హెల్ప్ ఆఫ్ థిస్ వేరియబుల్, యెస్ వి కెన్ స్టోర్ ద డేటా. విత్ ద హెల్ప్ ఆఫ్ థిస్ వేరియబుల్ వి కెన్ ప్రింట్ ద డేటా. ఆహా! డేటాని స్టోర్ జేసుకోవచ్చు. మళ్ళీ దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ గూడా చేయొచ్చు. యెస్ అదే గదా! ఇది. ఇదిగో ఇక్కడ ఏదైతే యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని రాసానో, ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని రాసా. అంటే ఈ లొకేషన్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నా ఇక్కడ. సెట్. హ్మ్. ఓకే సార్. అంతేనా? అంటే ఈ స్క్రిప్ట్ జూసిన వెంటనే మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఏం రాయరు. స్క్రిప్ట్ జూసిన వెంటనే ఓహో! రీడ్ అనేది ఇందుకా? ఓహో! ఎకో అనేది ఇందుకా? ఓహో! డాలర్ ఇందుకిచ్చాడా? ఓహో! దీన్ని వేరియబుల్ అనొచ్చా? ఓహో! ఇట్లా అని మీకు ఐడియా కోసం. అంతేగాని బాష్ స్క్రిప్ట్‌ని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి రాసే శక్తి ఎవరికీ లేదు. టాప్ ఎంఎన్‌సి 20 సంవత్సరాల మగోడికి గూడా లేదు. ఎందుకంటే అంతే అది. నువ్వు రాస్తా కూర్చుంటానంటే 4 నెలలు పట్టిద్ది స్క్రిప్ట్ రాస్తే. ఉన్న స్క్రిప్ట్‌ని మోడిఫై చేసి రన్ చేయాల 5 నిమిషాల్లో. దట్ ఈస్ వాట్ ఐటీ జాబ్. అంతేగాని అనవసరమైన అపోహలు పెట్టుకొని గందరగోళానికి గురయ్యి, టెన్షన్‌కి గురయ్యి, ఒళ్ళంతా చెమటలు పట్టుకుంటూ ఉండగాకండి. భయపడొద్దు. దేనికి భయపడొద్దు. భయం భయం అనేదొద్దు. ఎందుకంటే 16 సంవత్సరాలు డిగ్రీ చదివావు. 16 సంవత్సరాలు డిగ్రీ చదివి భయపడితే ఎట్టా? అంటే నీకు సబ్జెక్ట్ రాదని అర్థం భయపడితే. అది విషయం. ఓకే. సార్ మీరు ఇట్లాంటియన్నీ చెప్పకూడదు సార్ మాకు. మమ్మల్ని యంత్రాల్లాగా చూడాలా. చెప్పుకుంటా పోతా ఉండాలి. అంతే అర్థమైన అర్థం చెప్పండి సార్ ఏంది? ఈ గోలంతా సుత్తి మాకెందుకు? అనుకున్నోళ్ళకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం గాదు. ముందు గేట్ గూడా తాకలేరు. ఫస్ట్ వినాల. యూ మస్ట్ లెర్న్ సంథింగ్. యూ మస్ట్ అండర్‌స్టాండ్ సంథింగ్. కంపెనీలోకెళ్ళిన తర్వాత గూడా 2 గంటలు కూర్చొని సావగొడతాడోడు. ఎవడు? క్లయింట్. ఎవడు? ప్రాజెక్ట్ మేనేజర్. ఎవడు? టీమ్ మేనేజర్. మీటింగ్సే మీటింగ్స్ బాబు. మీటింగ్సే మీటింగ్స్. మీటింగ్ జేసేటప్పుడు ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉందే రెండో మీటింగ్ నువ్వుండవు. ఇంటికాడుంటావు. ఎందుకు? అదంతే సాఫ్ట్‌వేర్ అంటే. చెప్పటంలా పాపం మీకు ఎవరు లోపలున్నోళ్ళు. చాక్లెట్‌లు రా తీసుకొనెళ్దానా అంటున్నాడు అంతే. చెప్పటంలా మీటింగులుంటాయిరా, వీడియోలు చూడాలిరా, ఇవన్నీ చాలా ఉంటాయిరా కథ, వ్యవహారం అంటే మీరు ఇప్పుడే బాగా చదువుతారు. వాళ్ళు చెప్పరు. "రేయ్! చాక్లెట్ రా ఇయన్నీ. చాక్లెట్‌లు తీసుకొని ఎళ్ళిపోవటమేరా. హైదరాబాద్ వచ్చున్నాం, బెంగుళూరు రావడం తీసుకొని ఎళ్ళిపోండి ఇంటికి అంతే." ఆ! మేమున్నాం మీకు హెల్ప్ చేస్తాం. ఏందో జేసేది ఈయన పొడుము. ఆయన ప్రాజెక్ట్ ఆయన సక్రమంగా జేత్తే చాలు ఉద్యోగాలు పోకుండా. ఆయన ప్రాజెక్ట్ ఆయన సక్రమంగా చేసుకుంటే చాలు. నీ దగ్గర తర్వాత సంగతి. ఎవడి ప్రాజెక్ట్ వాడిని తీసుకునేదాకా నరిసిపోతాడ అలా. ఆ! కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో జరగని పని ఏదన్నంటే సహాయం. జరగదు. నువ్వే. అందుకోసం జాగ్రత్తగా నేర్చుకోండి మిత్రులారా. హ్మ్. స్పోర్టివ్‌గా తీసుకోవాలా జాగ్రత్తగా. సాధించాలి. గెలిపే లక్ష్యం. అంతే. ఆ! సార్ ఓకే సార్. ఇంతేనా ఇది? ఇంతే. రీడ్ రాసి యూజర్ నేమ్ అంటే ఈ వేరియబుల్ నేమ్. వేరియబుల్ అంటే ఏంది? టు స్టోర్ ద డేటా. అయితే వేరియబుల్స్ అనేది సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉంటాయి. సో, ఇది యూజర్ డిఫైన్డ్ వేరియబుల్ అన్నమాట యాక్చువల్. సార్ యూజర్ నేమ్ గాకుండా ఏబీసీ పెట్టుకో నో ప్రాబ్లమ్. ఇక్కడ గూడా ఏబీసీ పెట్టుకోవచ్చా? సార్ పెట్టుకో నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ అయ్యా. యూ కెన్ డిఫైన్ ఎనీ కైండ్ ఆఫ్ నేమ్ యాస్ ఎ వేరియబుల్. యెస్. ఏబీసీ పెడతావా? ఎక్స్‌వైజెడ్ పెడతావా? లేతే యూజర్ నేమ్ పెడతావా? అంటే అర్థవంతంగా పెడుతున్నా నేను నేమ్. అంటే ఇది యూజర్ నేమ్ గాబట్టి వేరియబుల్ నేమ్ గూడా యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని పెట్టా. ఆహా! అందుకోసం అది పెట్టారా? ఓకే. అర్థమైంది సార్. యెస్. యెస్. ఇది విషయం. సేమ్ స్క్రిప్ట్‌ని ఆడ ఎగ్జిక్యూషన్ చేయండి అయిపోద్ది. సేమ్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసి స్క్రిప్ట్ 2 రాసుకో ఇక్కడ. సో, హ్మ్. ఎట్లా స్క్రిప్ట్ 1 లోనే పెడదామా? పిఐఎం ఎస్‌సిఆర్‌ఐపిటి 2.sh ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాను. ఓకే. మళ్ళేంటి ఎక్స్‌క్లమేషన్ మార్క్ బిన్
పిన్ బ్యాష్. గుడ్, ఎక్సలెంట్. సో దాని తర్వాత ఏంటి? ఎకో. ఎకో ఎందుకు రాయాలా? ప్రింట్ చేయాలి కదా. ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ యూజర్ నేమ్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్, లేదా ఎంటర్ యువర్ యూజర్ నేమ్. యువర్ యూజర్ నేమ్. ఓకే, మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, సరే. యూజర్ ఎంటర్ చేసిన నేమ్ని క్యాచ్ చేయి. క్యాచ్ అంటే రీడ్ చేయి. ఏ లొకేషన్లోకి రీడ్ చేస్తావు? రీడ్ చేసుకో అక్కడి నుంచి, దీంట్లో పెట్టేసేయి. ఈ లొకేషన్లో, లొకేషన్ పేరేంది? యూఎస్ఆర్ యూజర్ నేమ్. ఈ లొకేషన్లో పెట్టేసి, ఇప్పుడు ఆ లొకేషన్లోకి వాల్యూ వచ్చిందని నువ్వు అనుకుంటావు కదా, దాన్ని ప్రింట్ చేయి. ప్రింట్ చేయాలంటే ఎకో, తర్వాత డాలర్ సింబల్, యుఎస్సిఆర్ నేమ్. ఇంతేనా సార్? ఇంతే. అక్కడ 5 ఏదైతే ఇచ్చావో ఇక్కడ, అది ఇక్కడ ఇవ్వాలి. అక్కడ ఇస్తే నీకు వర్కౌట్ అయ్యింది. లేకపోతే ఏమైంది సార్, డాలర్ ఇవ్వకపోతే వర్కౌట్ అవ్వదు, మళ్ళీ ఇబ్బంది అయింది. డాలర్ ఇవ్వకపోతే ఇబ్బంది అయింది. అర్థమైందా? యూ మస్ట్ ప్రొవైడ్ డాలర్. ఇంతేనా సార్? ఇంతే. ఓకే, ఓకే. సో స్క్రిప్ట్ 2 కదా. సో ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఎస్‌హెచ్ రాసి, ఎస్‌సిఆర్‌ఐపిటి 2 రాసి ఎస్‌హెచ్. చూసారా? ఎస్‌హెచ్ రాయాలి. స్క్రిప్ట్ అంటే ఇదేంది, మనం ఇంకా పర్మిషన్స్ అడగదనమాట. అందుకోసం దీన్ని. సో ఇదిగో చూసావా? ఏమడుగుతుంది? బాబు ఎంటర్ యువర్ నేమ్. ఇదిగో కర్సర్ బ్లింక్ అవుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? కేకే1 అని ఇస్తా. ఎంటర్ యువర్ నేమ్ అంటే కేకే1 అని ఇచ్చా. కర్సర్ బ్లింక్ అయింది కదా, కేకే1 ఇచ్చా. ప్రెస్ ఎంటర్ బటన్. అది కేకే1 వచ్చింది. అంటే ఈ కేకే1 ఏంది? నువ్వు ఎంటర్ చేసింది కేకే1 అని వచ్చేసింది ఇక్కడ. సో దీన్ని కూడా కొంచెం అర్థవంతంగా రాసుకోవాలనుకో, అక్కడ మార్చుకోవాలా. ఎక్కడ? స్క్రిప్ట్‌లో. ఎలా మార్చుకోవాలా? ఏం లేదు ఇక్కడ. ఇదిగో ఎకో డాలర్ ఉంది కదా, ఈ డాలర్ కంటే ముందే యువర్ నేమ్ అని రాసుకో. యువర్ నేమ్ ఈజ్, అంటే యువర్ నేమ్ అంటే ఏంది? యువర్ యూజర్ నేమ్ ఈజ్. యువర్ నేమ్ ఈజ్ సంథింగ్ అని పెట్టి డాలర్ పెట్టు. ఓకే. ఇది యువర్ యూజర్ నేమ్ అనేది ప్రింట్ అయ్యి, అప్పుడు ఇక్కడున్న వాల్యూ ప్రింట్ అయ్యిద్ది. అప్పుడు నీకు అర్థవంతంగా ఉంటది అవుట్‌పుట్. యువర్ యూజర్ నేమ్ ఈజ్, లేదా యువర్ ఎంటర్డ్ యూజర్ నేమ్ ఈజ్ అట్లా వస్తది. స్క్రిప్ట్. సో దాన్ని స్క్రిప్ట్‌లోకెళ్ళి మోడిఫై చేయి. యెస్. ఇక్కడికెళ్ళి స్క్రిప్ట్‌లోకెళ్ళాలంటే విఐఎం కదా! యెస్. సో క్లియర్, క్లియర్, క్లియర్. యెస్, యెస్. సో విఐఎం SCRIPT2 డాట్ ఎస్‌హెచ్. script2 డాట్ ఎస్‌హెచ్. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి ఇక్కడ ఎకోర్ ఉంది కదా, ఎకోలో ఇక్కడ రాసుకో. ఏమని? పక్కనే యువర్ యూజర్, యువర్ యూజర్ నేమ్ ఈజ్ కోలన్ అంతే అని రాసి అది పెట్టేసుకో. అంటే ఇప్పుడు అర్థవంతంగా ప్రింట్ అయిద్దనమాట యాక్చువల్‌గా. హ్మ్. సో ఓకే. సో ఎస్‌హెచ్ script2 డాట్ ఎస్‌హెచ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఇప్పుడు నేనేంది? కేకే1 అంటా. కేకే1 అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. చూసావా? ఇదిగో. యువర్ యూజర్ నేమ్ ఈజ్ కేకే1. అంటే బాబు నువ్విచ్చింది కేకే1 ఇచ్చావమ్మా అని అర్థం. ఇట్లా. ఇది ఒక ప్రోగ్రామ్. లేదు సార్, యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 ఇవ్వాలా? ఇది తీసుకుంటదా? తీసుకో, నో ప్రాబ్లమ్. ఇంతే సేమ్. ఏదైతే స్టెప్స్ నువ్వు రాసావో, ఈ 3 స్టెప్స్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలా. అంటే ఎట్లా? సేమ్. స్క్రిప్ట్ నోట్స్ అని రాసుకొని, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేద్దాం. సో టోటల్‌గా ఈ మొత్తాన్ని
శాంపుల్ ప్రోగ్రామ్ అట్లా. ఓకే, ఇది ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. శాంపుల్ ప్రోగ్రామ్ లో దాన్ని కూడా పెట్టేసుకోండి. ఏది ఇది పైన కూడా ఇది. ఎస్ ఎస్ ఎస్, ఇది యాక్చువల్గా. ఓకే, శాంపుల్ ప్రోగ్రామ్. సార్ ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అదంతా ఉపయోగించచ్చా? ఉపయోగించుకో, నో ప్రాబ్లం. ఎట్లా అది? ఇంతే. ఇదిగో ఇక్కడ ఏం రాస్తావు? బిన్ బ్యాష్ రాసావు. ఎకో ఎంటర్ యువర్ యూజర్ నేమ్. ఓకే, అది వచ్చి దీంట్లో పడుద్ది. ఓకే, అది ప్రింట్ అయితే ఓకే. తర్వాత ఏం కావాలా? ఏం అడగాలి నువ్వు? ఎస్, మళ్ళీ ఎకో ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఎంటర్ యువర్ పాస్వర్డ్, యూజర్ నేమ్ కాదు, ఎంటర్ యువర్ పాస్వర్డ్. పాస్వర్డ్, ఎస్, ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకే, అప్పుడు రీడ్ ఏంది? రీడ్, అదే రీడ్. సో దానికి ఏం చేయాలా? యూజర్ పాస్వర్డ్, దాని పేరు అట్లెత్తాం. అంటే ఇదేంది? లొకేషన్, మెమరీ లొకేషన్, వేరియబుల్ నేమ్ ఇది. అర్థమైందా? రిఫరెన్స్ ఇది యాక్చువల్గా. అంటే ఆ లొకేషన్ యొక్క రిఫరెన్స్ నే వేరియబుల్ అంటాం మనం. ఇది అది యూజర్ పాస్వర్డ్, ఆ లొకేషన్ యొక్క అంటే లొకేషన్ యొక్క రిఫరెన్స్ అంటే మీరు ఏం లేదు, ఇది లొకేషన్. లొకేషన్ అంటే ఏదో కాదు, మెమరీ నేమ్. ఇది ఇది ఇదే లొకేషన్. ఓకే, సో ఎంటర్ యూజర్ నేమ్ అన్నా అని వాడు కేకే1 ఎంటర్ చేశాడు కదా. అప్పుడు ఏమైంది? ఈ కేకే1 వచ్చేసి ఇదిగో ఇట్లా ఇక్కడ స్టోర్ అయింది ఈ లొకేషన్ లో. అయితే ఆ లొకేషన్ ని రిఫర్ చేసుకోవడానికి దానికి ఒక పేరు ఇస్తాం. ఆ పేరే వేరియబుల్ నేమ్ యాక్చువల్గా. ఆ వేరియబుల్ నేమే యూజర్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చాను నేను కావాలని. అంటే అర్థవంతంగా ఉంటాము, యూజర్ నేమ్ అని ఇచ్చాను అంతే. ఇప్పుడు ఈ కేకే1 అనే వ్యక్తి ఇదిగో ఈ లొకేషన్ ఉన్నాడు. అంటే ఈ లొకేషన్ రిఫర్ చేస్తది యూజర్ నేమ్ అనేది. ఇక్కడ ఈ ఈ ఈ ఈ ఈ- ఈ వేరియబుల్ అనేది, ఇది వేరియబుల్ నేమ్ యాక్చువల్‌గా. యూజర్ నేమ్ అనేది ఉందే, యూజర్ నేమ్ అండర్‌స్కోర్ వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్ అంటే ఈ మెమరీ లొకేషన్ రిఫర్ చేస్తది ఈ వేరియబుల్. సో, ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే ఆ లొకేషన్‌లో ఉన్న డేటా ప్రింట్ అయిద్దనమాట. ఈ వేరియబుల్‌ని ప్రింట్ చేయాలంటే డాలర్ సింబల్ రాసి యూజర్ అండర్ స్కోర్ నేమ్ రాస్తాం అంతే. ఇక్కడ ఎకో రాస్తాం సింపుల్‌గా అంతే. ప్రింట్ అయిపోయి వచ్చేస్తది. అంటే యూజర్ నేమ్ అనేది ఏంది? వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్ నే లే లే ఏముంది ఇక్కడ? ఇదిగో కేకే1 అది తీసుకొచ్చి ప్రింట్ చేసిద్ది కేకే1 అని అట్లా. దిస్ ఈస్ వాట్ మెమరీ లొకేషన్. దిస్ ఈస్ ఎ వేరియబుల్ నేమ్, రిఫరెన్స్ నేమ్. అంటే లొకేషన్‌కి రిఫరెన్స్ అన్నమాట ఇది. వేరియబుల్ నేమ్ అంటే ఏం లేదు. వేరియబుల్ అంటే లొకేషన్ రిఫర్ చేస్తదది. లొకేషన్ రిఫర్ చేస్తది అంతే వేరియబుల్ అంటే. యెస్. ఆ లొకేషన్. ఆ లొకేషన్ ఇది స్టోర్ అవుతది కాబట్టి, ఈ లొకేషన్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేయడానికి ఈ వేరియబుల్ కావాలి మనకి. లేపోతే ఎక్కడ? ఎలా ప్రింట్ చేస్తావు? అట్లా. అందుకోసం వేరియబుల్ నేమ్ వాడి ప్రింట్ చేస్తాం. అంటే వేరియబుల్ లోపలికి తీసుకుంటాం. ఈ వేరియబుల్‌ని వాడి ప్రింట్ చేస్తాం. అట్లా తీసుకోవడం, ప్రింట్ చేయడం. తీసుకోవడం, ప్రింట్ చేయడం. పాస్వర్డ్ అంతేనా? పాస్వర్డ్ కూడా అంతే. ఎంటర్ పాస్వర్డ్ అంటాం. అర్థమైందా? ఎంటర్ పాస్వర్డ్. యెస్. యెస్. ఎంటర్ పాస్వర్డ్. ఓకే. వాడు పాస్వర్డ్ ఎంటర్ 1, 2, 3, 4, 5 ఏదో సంథింగ్ ఎంటర్ చేసాడనుకో, ఇదంతా ఇదిగో ఇక్కడ లాక్కుంటాం. ఇది లొకేషన్‌లోకి. ఆ లొకేషన్‌కి పేరిచ్చా. ఏమనిచ్చా? ఇప్పుడు నేనిచ్చిన పేరేందంటే యూజర్ అండర్ స్కోర్ పాస్వర్డ్ అని ఇచ్చా. యెస్. యెస్. అప్పుడు ఈ 1, 2, 3, 4, 5 అనేది డైరెక్ట్‌గా ఈ లొకేషన్‌లో స్టోర్ అయిద్ది. 1, 2, 3, 4, 5 యెస్. ఈ లొకేషన్‌లో 1, 2, 3, 4, 5 ఉంది గదా! ఈ లొకేషన్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఇదిగో ఈ మెమరీ వేరియబుల్‌ని వాడుకోవాలి. వేరియబుల్‌ని వాడుకోవాలి. ఈ వేరియబుల్ రిఫరెన్స్ అన్నమాట. లొకేషన్‌కి రిఫరెన్స్ ఇచ్చిద్ది ఈ వేరియబుల్ అంటే. ఆ వేరియబుల్ పేరే యూజర్ అండర్ స్కోర్ పాస్వర్డ్. అప్పుడు నేను ఎకో రాసి, డాలర్ రాసి, డాలర్ రాసి ఆ! యూజర్ అండర్ స్కోర్ పాస్వర్డ్ ఇది స్టోరీ. చూసావా? ఇదిగో. అప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, 5 డిస్‌ప్లే అయింది. అది. దిస్ ఈస్ కాల్డ్ వేరియబుల్. అంటే యూజర్ నేమ్, యూజర్ ఐడీ, పాస్వర్డ్ వాటెవర్ ఇట్ ఈస్ నువ్వు ఏదైనా చేయొచ్చు. ఏదైనా. యెస్. యెస్. ఏదైనా చేయొచ్చు. అలా. సో, సో యూజర్ నేమ్, యూజర్ ఐడీ ఆ! అన్నీ యూజర్ నేమ్, యూజర్ ఐడీ, పాస్వర్డ్ నువ్వేది కావాలంటే అది. అంటే ఏదైనా సరే నువ్వు స్క్రిప్ట్ రాసుకోవాలా. ఇదిగో ఎకో ఎంటర్ యూర్ యూజర్ నేమ్
రీడ్ యూజర్ నేమ్. ఓకే, అయిపోయింది. తర్వాత ఏం చేస్తావు? రీడ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఎకో ఎంటర్ యువర్ యూజర్ ఐడి. యూజర్ ఐడి ఎంటర్ చేయి. ఓకే, అప్పుడు రీడ్ చేసుకో. రీడ్ అప్పుడు నువ్వు మెమరీ లొకేషన్ పేరు యూఎస్ఆర్ ఐడి అని రాసుకో. ఇట్లా అంటే అర్థవంతంగా ఉండడం కోసం, నీకు తెలియటం కోసం. అంతేగాని ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇది వేరియబుల్ నేమ్ బాబు. ఇది జస్ట్ టెక్స్ట్ ఉంది. సెట్ రీడ్ యూఎస్ఆర్ ఐడి, యూజర్ ఐడి, అంతే. రీడ్ చేసాం. ఓకే, మళ్ళీ సార్ నేను పాస్వర్డ్ కూడా రీడ్ చేయాలనుకుంటున్నాను సార్ అంటే మళ్ళీ చేసుకో. ఎకో ఎంటర్ 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 యువర్ పాస్వర్డ్. ఓకే, అప్పుడు రీడ్ పాస్వర్డ్ అంటే ఏంది? యూజర్ యూఎస్ఆర్ పిఏఎస్ఎస్డబ్ల్యూ. ఇది ఒక ఇదేమో యూజర్ నేమ్ని, ఇదేమో యూజర్ ఐడిని, ఇదేమో పాస్వర్డ్ని తీసుకునేది. అడిగిద్ది నిన్నే, అడిగి దీంట్లో తీసేసుకో. ఇప్పుడు వాటన్నిటిని వరుసగా ప్రింట్ చేయి టోటల్గా. అంటే ఇవి ఉన్నాయి కదా, వీటిని ప్రింటింగ్ చేయి. ప్రింటింగ్ చేయాలంటే యూజర్ నేమ్ ప్రింట్ చేయి, యూజర్ ఐడిని ప్రింట్ చేయి, యూజర్ పాస్వర్డ్ ప్రింట్ చేయి, అంతే. అప్పుడు ఏంది? ఎకో 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 అంటే ఏంది? ఎకో రాసి యూఎస్ఆర్ నేమ్ రాసి, అర్థమైందా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్ సార్, మీరు క్వశ్చన్లు అడగ. అర్థమవుతుందా? ఓకే, జాగ్రత్తగా నోట్స్ రాయాలి, వినాలి. దీని మీద ధ్యాస ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్‌లో క్లాస్ ముగిస్తా, నో ప్రాబ్లమ్. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రపంచాన్ని ఏలు అంతే. నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం ఏలొద్దు దయచేసి. మళ్ళీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి స్టైల్‌గా దీన్ని ప్రాక్టీస్ చేయొద్దు మళ్ళీ. నేను చెప్పిన తర్వాత చేయండి. యెస్, హలో అంటే హలో అనాల అంతే. దట్ ఈస్ వాట్ స్టూడెంట్, పర్ఫెక్ట్ స్టూడెంట్. అదర్‌వైజ్ నాన్‌సెన్స్ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నాడని అర్థం చేసుకుంటా నేను, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. హలో అంటే హలో అనాలి అంతే. లేకపోతే అంతే, ఔట్. అలా ఉన్నప్పుడే క్రమశిక్షణగా నువ్వున్నావు, వింటున్నావని నేను అర్థం చేసుకుంటా, అంతే. ఓకే, గుడ్. సో, ఇప్పుడు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఉంది గదా! యూజర్ నేమ్‌ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఏం రాయాలా? అది చెప్పండి. ఎవరు చెప్తారు? యెస్ ఫ్రెండ్స్. యూజర్ నేమ్‌ని అడుగుతున్నాం ఇన్‌పుట్‌గా. యూజర్ నేమ్ తీసుకుంటున్నా. ప్రింట్ చేయాలంటే ఎట్లా? యెస్, ఎవరు చెప్తారు? echo ఆ! ఓకే, ఎకో ఆ! username ఆ! dollar ఆ! డాలర్. dollar డాలర్ అంతే. అంతే, డాలర్ అంతే, సింపుల్. ఓకే. okay. తర్వాత ఇంకేం ప్రింట్ చేయాలి మళ్ళీ మనం? user id యూజర్ ఐడీని ప్రింట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? echo ఎకో డాలర్ user id యూజర్ ఐడి. యెస్, ఎక్కడ యూజర్ ఐడి? ఇక్కడ కనపడే యూజర్ ఐడిని ప్రింట్ చేయాలా? యెస్, యూఎస్ఆర్ ఐడి. క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్, స్మాల్ ఇస్తా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలా ప్రింట్? user password ఎకో, అంతేనా? ఎకో dollar డాలర్. ఓకే, user password ఓకే, ఎక్సలెంట్. అంతే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒకటేమో ఎంటర్ చేయడానికి ఇది ఇచ్చాం, రీడ్ చేయడానికి, లొకేషన్‌లో స్టోర్ చేయడానికి ఇది ఇచ్చాం. ఇదేమో ప్రింటింగ్ కోసం ఇచ్చాం. ఇది ప్రింటింగ్. అంతేనా? అంటే ఆ లొకేషన్ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తది ఇది. యూఎస్ఆర్ నేమ్ అనేది లొకేషన్ పేరు యాక్చువల్‌గా. వేరియబుల్ నేమ్. యెస్. సో, ఇది యాక్చువల్‌గా ఈ స్క్రిప్ట్. సో, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మొత్తం మనం టోటల్‌గా రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ రావాలి. యెస్. అప్పుడేంది? దీన్ని కాపీ. అంతేనా? ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేయొచ్చా లేదా? సెపరేట్ ఒక ఫైల్ తీసుకున్నాం. స్క్రిప్ట్ 3 తీసుకున్నాం. విఐఎం స్క్రిప్ట్ 3.sh. ఓకే. ఓహో! విఐఎం సారీ, అదే పెట్టి స్క్రిప్ట్ 3.
ఓకే, ఇప్పుడు ఎంటర్ చేసుకో ఇది. ఓకే, వచ్చేసింది. సార్ ఎట్ట చేశారు సార్ అది? ఏం లేదు, సింపుల్గా ఇదిగో దీన్ని ఇలా కాపీ చేయాలి. ఇలా కాపీ చేసిన తర్వాత ఇన్సర్ట్ బటన్ నొక్కి ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇదిగో రైట్ క్లిక్ నొక్కితే చాలు, వచ్చి పేస్ట్ అయింది. రైట్ క్లిక్ అంతే, పేస్ట్ అయిపోయింది, మొత్తం పేస్ట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మొత్తం కరెక్ట్గా ఉంటే స్క్రిప్ట్ నడిసిద్ది, లేకపోతే ఫెయిల్ అయింది, అంతేనా? ఓకే, సో స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి ఫ్రెండ్స్? హౌ కెన్ యూ రన్ ద స్క్రిప్ట్? హౌ కెన్ యూ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్? SH script 3.sh. స్క్రిప్ట్ 3.sh అంతే, సింపుల్. ఎంటర్ యూజర్ నేమ్ KK1. ఓకే, ఎంటర్ యువర్ యూజర్ ఐడి ఎంత? 1001. ఓకే, ఎంటర్ పాస్వర్డ్ ఎంత? పాస్వర్డ్ 1234. సంథింగ్. ప్రెస్ ఎంటర్ బటన్, చూసావా? ఎస్. ఇదేంది అవుట్పుట్ KK1 1001 1235 ఎట్లా వచ్చింది? నేను అర్థం చేసుకోలేకపోతున్నా. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ అవుట్పుట్, దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఇది అర్థవంతంగా అవుట్పుట్ రావాలనుకుంటున్నా, నేను ఏం చేయాలా మోడిఫికేషన్ నా స్క్రిప్ట్ లో? వాట్ షుడ్ ఐ డూ? ఇప్పుడు మళ్ళా స్క్రిప్ట్ కి వెళ్ళి ఎడిట్ చేయాలి సార్ దాన్ని. అవుట్పుట్ ఇది వచ్చింది. యాక్చువల్ గా ఈ అవుట్పుట్ నాకు నచ్చల. జనరల్ గా చెప్పాలంటే ఈ అవుట్పుట్ ఏంది నచ్చల, బాలే. అంటే అవుట్పుట్ ఎట్లా వచ్చింది? ఎస్ ఇలాగ వచ్చేసరికి ఏంది, ఇదేంది KK1 ఎవడు 110 ఏంది, ఇదేంది నాకు అర్థం కావట్లేదు, ఎవడరా వీళ్ళందరని. అప్పుడు నేనేం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ స్క్రిప్ట్ లో? సరే, ఇప్పుడు ఇక్కడే ఉన్నా నేను, ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ ఇప్పుడు ఏం చేయాలా? క్లీన్ గా మెన్షన్ చేయాలి సార్. అదే యువర్ యూజర్ ఐడి ఈజ్ యువర్ యూజర్ నేమ్ ఇస్ అని స్క్రిప్ట్ లో వెళ్ళి VIM యూజ్ చేసి ఓకే, నెక్స్ట్ స్క్రిప్ట్ 3. స్క్రిప్ట్ 3.sh. స్క్రిప్ట్ SCRIPT స్క్రిప్ట్ 3.sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ? మోడిఫికేషన్స్ సార్ అక్కడ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఈజ్ యువర్ యూజర్ ఐడి ఈజ్ యువర్ అక్కడ. ఎస్. ఇప్పుడు నేను ఏంటంటే యువర్ యూజర్ నేమ్, అంతేనా? నేమ్ ఈజ్, అట్లా యువర్ యూజర్ నేమ్ ఈజ్. ఎస్, ఎక్సలెంట్. ఇక్కడ మళ్ళీ కూడా ఏం రాస్తాను? ఇక్కడ నేను మళ్ళీ యువర్ యూజర్ ఐడి ఈజ్, అంతేనా? ఎస్ సార్. యువర్ యూజర్ ఐడి ఈజ్, ఎక్సలెంట్. ఓకే, ఇక్కడ ఏం రాస్తాను మళ్ళీ? యువర్ పాస్వర్డ్ ఈజ్, అంతేనా? ఎస్, సో దట్ సంథింగ్ బెటర్. నేను అర్థం చేసుకుంటా, పక్కనోడికి అర్థమైతే ఏంది ఇది అని. సో ఇప్పుడు ఏం చేయాలి? సేవ్ చేయాలంతేనా? ఎస్. ఓకే, సో నౌ హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్? సేమ్ SH డాట్. అక్కడ అడుగుదా? ఇక్కడ ఎవరున్నారంటే అడుగుదాం. చింటూ వచ్చాడా ఇలా? చింటూ వినిపిస్తుందా చింటూ నీకు? అమ్మా చింటూ, సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నేను కుమార్ సార్, నేను బై మిస్టేక్ అది ఆ పేరు వచ్చేసి. సరే, అది కాదు ఇప్పుడు నాకేం కావాలంటే, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయాలా? ఎలా చేయాలా? హౌ కెన్ ఐ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్? ఫస్ట్ మెథడ్ లో ఎగ్జిక్యూషన్ చేయాలి స్క్రిప్ట్ ని. ఎలాగా? అవు ఏంటోలా అర్థమైంది, ఏంటోలా కరెక్ట్ గా నేను చూసావా? నిన్నే అడిగాను. టైం అట్లా వస్తుంది బాబు. విశాల్ వింటున్నావా? ఉన్నావా విశాల్? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని రన్ చేయాలబ్బా. నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ 3 ఉంది, బట్ ఐ వుడ్ లైక్ టు రన్ దిస్ స్క్రిప్ట్. హౌ కెన్ ఐ రన్? sh.script3.sh. అదొద్దు, థర్డ్ మోడల్. అది ఫస్ట్ మోడల్ కావాలి. థర్డ్ మోడల్ కాదు, ఫస్ట్ మోడల్ ఎగ్జిక్యూషన్ చేయాలి. /home /home
EC2 user script slash script 3. ఎక్సలెంట్ ఆన్సర్. అది అది యాక్చువల్గా ఎస్. అయితే విషయాలు ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అంటావా దీన్ని? లేదు సార్, పర్మిషన్ అడుగుతా సార్. సరే ఇప్పుడు ఓకే, హౌ కెన్ ఐ గివ్ ద పర్మిషన్? ఎస్, హౌ? chmod chmod ప్లస్ rwx. x ఇచ్చినా పర్లేదు సార్, x ఇచ్చినా పర్లేదు సార్. ఎక్స్ ఓకే script 3.sh. script 3.sh. ఓకే, సూపర్ ఆన్సర్. ఎవరున్నారు రెస్పాండ్? ఓకే, నరేష్. నరేష్ లైన్ లో ఉన్నావా? సార్ ఉన్నా సార్. నరేష్ ఇక్కడ విషయాలు చెప్పాడు. 6 chmod ప్లస్ x script 3 అన్నాడు. ఇది Yes, sir. ఇది ఎగ్జిక్యూషన్ చేస్తే ఎర్రర్ వస్తుందా, సక్సెస్ అయితా? సక్సెస్ అవుతుంది సార్. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్, డౌట్ లేదు ఇక. డౌట్ లేదు సార్. ఓకే, ఎక్సలెంట్. అలా ఇంకెవరున్నారు? విద్య లైన్ లో ఉన్నా, వినిపిస్తుందా? ఎస్ సార్. విద్య, ఇది ఎగ్జిక్యూషన్ అయిద్దంటావా ఈ స్క్రిప్ట్? ఇది స్టేట్మెంట్ అవుతుంది సార్. కన్ఫర్మా? ఎస్ సార్. ఎర్రర్ వస్తే? అయిందా? ఎస్ సార్. సరే, ఎలా చూడాలి దీన్ని? హౌ కెన్ ఐ చెక్? ls-l ls-l. ఓకే ఓకే. తర్వాత script 3. script అంతేనా? ఎస్ సార్. ఓకే, సరే. ఎక్స్ వచ్చేసింది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎలా రన్ చేయాలి స్క్రిప్ట్ ని? రెండో మోడల్ చెప్పాలి నువ్వు. రెండో మోడల్, ఫస్ట్ మోడల్ కాదు, రెండో మోడల్ ఎలా చేయాలా? స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయాలి బై యూజింగ్ 2 second మోడల్. ./script3.sh. ./script3 script అంతేనా? 3.sh అంతేనా? ఎస్ సార్. ప్లస్ ఎంటర్ బటన్. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే, ఎంటర్ యువర్ యూజర్ నేమ్ వచ్చేసి KK1. ఓకే, ప్లస్ యూజర్ ఐడి 1001. ఎస్. ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే 123 అంటే ఇండియా @123 పాస్వర్డ్. ఎస్ వచ్చేసింది, చూసావా? ఎస్, యువర్ యూజర్ నేమ్ ఈజ్ సంథింగ్, యువర్ పాస్వర్డ్ ఈజ్ సంథింగ్. ఇట్లా ఇది స్క్రిప్ట్ యాక్చువల్గా. సో ఇది VIM script 3.sh. సో ఇది యాక్చువల్గా. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు చేసింది. ఓకే, సో ఇది మొత్తం కూడా మనం ఇది ఇక్కడ రాసుకోవాలి. వచ్చండి, ఇది అవుట్పుట్. సో to execute exe, execute the above file. Okay, above script file. So just use dot script3.sh or /home.ec2 user script3.sh. ఓకే, గుడ్. అంటే చాలా వేస్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే script3.sh ఇది స్టోరీ. ఓకే, గుడ్. సో బాగుంది. ఓకే, సరే. నాకు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, సరే ఇదే స్క్రిప్ట్ని ఒకసారి మళ్ళీ రన్ చేస్తాం, చూద్దాం. అంటే ఇదే స్క్రిప్ట్ని సింపుల్గా ఎక్స్ రాశాం. ఓకే, స్క్రిప్ట్ script3 script3.sh సారీ 4 script4.sh రాసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే VIM script 4 అంటే కొత్త స్క్రిప్ట్ అనమాట, కొత్తది తయారు చేస్తాను. ఫైన్. సో నేను ఇన్సర్ట్కి వెళ్ళా. సో bash
వెళ్తా డాష్ ఓకే. వెళ్ళిన తర్వాత నేనేం చేస్తానంటే ఎకో రాశాను, ఈసిహెచ్ఓ ఎకో, ఈసిహెచ్ఓ ఓకే. ఎకో రాసాం. రాసి నేనేం చేశానంటే సింపుల్గా ఎంటర్ యువర్ యూజర్ నేమ్. ఓకే, ఎంటర్ యువర్ యూజర్ నేమ్ రాసా. ఓకే, రీడ్ అని రాసి రీడ్ రాసి యూజర్ నేమ్ రాసా. ఓకే, ప్రింట్ చేస్తా. ప్రింట్ అంటే ఎకో డాలర్ ఎకో డాలర్ యూజర్ నేమ్. ఓకే ఫైన్. ఇది నా స్క్రిప్ట్ అనుకుంటే స్క్రిప్ట్ 4. ఓకే, సో ఎస్హెచ్ రాసి స్క్రిప్ట్ 4 రాసి ఎస్హెచ్ రాసి ఎస్. ఇప్పుడు యాక్చువల్గా కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? కర్సర్ బ్లింక్ అవుతుంది. కర్సర్ బ్లింక్ అనేది డౌన్ లో అవుతుందా, అప్ లో అవుతుందా? సమానంగా అవట్లా. ఇక్కడ అవట్లా కర్సర్ బ్లింక్, ఇక్కడ అవుతుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఇక్కడ అవుతుంది. ఇప్పుడు నేను టైప్ చేస్తే ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అంటే KK1 ఇట్లా రాస్తే ఇక్కడ అవుతుంది. అయ్యో ఇక్కడ వద్దు, నాకు ఇక్కడ రావాలా, ఇక్కడ ఈ ప్లేస్ లో రావాలా, కానీ ఇక్కడ వస్తుంది. సరే, అక్కడ వచ్చింది. ప్రెస్ ఎంటర్ బటన్, అవుట్పుట్ కూడా వచ్చేసింది, బాగుంది. కానీ నాకు కింద రావటం ఇష్టం లేదు. యాక్చువల్గా పైన రావాలా. అంటే పైన అంటే ఇక్కడ ఇదే ప్లేస్ లో రావాలా. అంటే యాక్చువల్గా కింద వస్తే బాగలేదు, నాకు నచ్చలా. అంటే సరి సమానంగా లేదు. యాక్చువల్గా కింద రావటం ఏంటి? యాక్చువల్గా ఇదిగో ఇక్కడ ఏదైతే ఎంటర్ యూజర్ నేమ్ ఉందో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. బట్ కర్సర్ మస్ట్ బి బ్లింక్ ఇన్ దిస్ ప్లేస్. ఎస్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ దిస్ ప్లేస్. అది రావట్లా. అంటే ఈ స్క్రిప్ట్ లో ప్రాబ్లం ఉంది. స్క్రిప్ట్ ఏముంది? యాక్చువల్గా స్క్రిప్ట్ లో ఏముందో చూడు ఒకసారి. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇది ఉంది స్క్రిప్ట్ లో. ఎస్, ఇది యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రిప్ట్ లో ఎట్లా వస్తుంది? ఇది ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అని ఇట్లా ఉంది. లెటర్స్ బాగానే కనిపిస్తున్నాయి, కానీ నాకు కొంచెం తేడా కొడుతుంది. ఏంటి? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఉపయోగించి, ఇదిగో ఈ స్క్రిప్ట్ నేను ఉపయోగించి రన్ చేస్తే ఎంటర్ యూజర్ నేమ్ అనేది ఈ పక్కన నన్ను అడగకుండా కింద అడుగుతుంది. KK1 అని కింద ఎంటర్ చేయమని. అరే దిస్ ఇస్ వాట్, కొంచెం ప్రాబ్లంగా ఉంది. పక్కన ఇక్కడ అడగాలి కానీ ఇక్కడ అడుగుతుంది ఏంట్రా బాబు. మళ్ళీ చూపిస్తా చూడండి, మీరు గమనించారా లేదా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? సార్ ఇదిగోండి Yes, sir. చూడండి. ఎస్ సార్. స్క్రిప్ట్ నేను రన్ చేశాను అనుకో, SCRIPT4 అని పెట్టి SH రాస్తే ప్రెస్ ఎంటర్ బటన్, చూసారా? కర్సర్ ఏంది ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇదిగో గ్రీన్, ఇక్కడ బ్లింక్ అయితే KK1 కొడితే అక్కడ వస్తుంది. అయ్యో నాకు ఇక్కడ రావాలా. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ కోలన్ ఉందే, కోలన్ పక్కనే రావాలి. బ్లింక్ కర్సర్ అక్కడ బ్లింక్ అవ్వాలి. ఓకే, మిస్టేక్ ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా సవరించాలా అంటే, అప్పుడు వాడు ఏం చెప్పాడంటే, అరే బాబు అలాంటి కేసుల్లో నువ్వేం చేస్తావంటే అని చెప్పాడు. ఎలా చేస్తావు తెలుసా అన్నడా? ఏంది, వాట్ షుడ్ ఐ డూ? ఏం లేదు, చూడు ఎలా అంటే దాన్ని. ఎస్, ఒక్క నిమిషం. అంటే మీకు ఒకసారి నోట్స్ కూడా నేను తయారు చేస్తున్నా, మీకు ఇబ్బంది లేకుండా. సరే, ఇది ఈ స్టైల్లో ఉంటే కర్సరు బ్లింక్ అనేది ఎక్కడ అవుతుంది అని అంటే ఎట్లా వస్తుంది? ఎస్ ఇక్కడ
ఇది అవుట్పుట్ యాక్చువల్గా. అవుట్పుట్ ఎస్ ఇది. అట్లా కాకుండా మనకి వేరేలాగా రావాలి అంటే వేరేలాగా రావాలంటే వాడు కొన్ని గైడ్‌లైన్స్ పాస్ చేసాడు మనకి. ఎట్లా? ఏం లేదు, అసలు ఈ ఎకోని ఎత్తి పడేసేయి అన్నాడు. అరే! ఎకోని ఎత్తి పడేస్తే ఎట్రా బాబు! ఎత్తేసేయి ఏం కాదు నేను చూసుకుంటా. యెస్. ఓకే. ఎత్తేసాం. ఎత్తి ఏం చేస్తావో తెలుసా? ఆ! ఈ రీడ్ ఉందే, ఈ రీడ్‌లో పక్కన రాసేసుకో అన్నాడు. అంటే ఎట్లా? ఇది ఇట్లా. రీడ్ పక్కనే రాసేసుకో. హమ్మయ్య! అంటే ఏంది మొత్తం మొత్తం కలిపేసి రాసుకో. కలిపి రాసి నువ్వేం చేస్తావంటే ఇక్కడ సింగిల్ కోట్ ఒకటి పెట్టి, ఇక్కడ ఒక సింగిల్ కోట్ పెట్టుకో. ఓకే. బాగుంది. పెట్టిన తర్వాత నువ్వేం చేస్తావంటే, ఒకటే లైన్‌లో నువ్వు ప్రింట్ కావాలన్నప్పుడు ఏందంటే ప్రింట్ పి. ఆహా! ఓకే. ఇప్పుడు అర్థమైంది. పి. అంటే ఈ పి అనే ఫ్లాగ్ వాడాల. అప్పుడు నీకు అది కర్సర్ అక్కడ వస్తదన్నమాట. కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా వచ్చిద్ది. అంటే రీడ్ అని రాసుకోవాలి. అంటే ఇక ఎకో లేదిక. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అంటాం. ఏదైతే పి అని ఇచ్చానో అప్పుడు నువ్వు ఎంటర్ చేసే యూజర్ నేము కర్సరు బ్లింక్ అయ్యేది ఇక్కడే ఈ ప్లేస్‌లోనే బ్లింక్ అయ్యిద్ది. యెస్. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ యూజర్ నేమ్‌లో కూడా స్టోర్ అయిద్ది. నువ్వేదైతే ఇచ్చావో అది ఇచ్చింది ఇదిగో ఈ వేరియబుల్‌లో కూడా స్టోర్ అయిద్ది ఆటోమేటిక్‌గా. ఇక నువ్వు ఆ వేరియబుల్‌ని ప్రింట్ చేయి. అరే! మూడిటిని 2 చేశా అంతే సింపుల్‌గా. మూడిటిని 2 చేశా. అర్థమైందా? సో, పి అనేది ఉండటం వల్ల మనకి కర్సరు పక్కన బ్లింక్ అయిద్ది. సో, ఇప్పుడు ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్‌మెంట్స్ 2 లైన్సే కానీ చాలా వాల్యూడ్ లైన్స్. అంటే ఒక్కొక్కటి స్క్రిప్ట్‌లో 1, 2, 3, 4, 5 చాలా స్క్రిప్ట్ ఉంటది. ఒక 100 లైన్స్ ఉందనుకో. 100 లైన్స్‌లో ఒక్కొక్క లైన్ గురించి స్పష్టంగా మనం నేర్చుకుంటే స్క్రిప్ట్ మొత్తం అర్థమైపోద్ది. లాస్ట్‌లో చూడంగాల్నే. అట్లా అన్నమాట. ఎందుకు ఏంది అని అట్లా. అంతేగాని స్క్రిప్ట్ మొత్తాన్ని బట్టి కొట్టినట్టు ఒకేసారి చూపించి కాపీ పేస్ట్, ఎగ్జిక్యూషన్, కంట్రోల్ అయిపోయింది. థాంక్ యూ సో మచ్. ఎందుకు? నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఇదేమన్నా ఎగ్జామ్ రాయటానికా? పరీక్షలు పెడితే పరీక్షల్లో పాస్ అవుతారు. ఎగ్జామ్స్ గాదిది. ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ మీద పని చేయాలి. అంటే రియల్ టైమ్‌లో వర్క్ చేయాలా. కొంత స్క్రిప్ట్‌ని అర్థం చేసుకోవాలా. అట్లా. సెలీనియం టెస్టింగ్ నేర్చుకున్నోళ్ళకి పిచ్చి పట్టిద్ది. సెలీనియం టెస్టింగ్ ఎందుకంటే వాళ్ళసలు ఏం చూడకుండా స్క్రిప్టే చూస్తారు డైరెక్ట్‌గెళ్లి జావా. అర్థం కాదు పాపం. కమ్ బ్యాక్ టు హోమ్. గ్యారంటీ. డౌట్ లేదు. అయితే ఒక 1 ½ ఇయర్ కష్టపడితే ఈజీగా సక్సెస్ అవుతారు. లేకపోతే అటర్ ఫ్లాప్. ఓకే. సరే. ఇప్పుడు శాంపిల్ 4 సార్ దీని వరకు రన్ చేయండి సార్. యెస్. ఐ క్యాన్ రన్ దిస్ వన్. యెస్. ఈ బిన్ బాష్ కూడా యాడ్ చేసుకోండి. మీకు చాలా బాగా స్పష్టంగా ఈ స్కిల్ వచ్చేస్తది. డాష్ అంటే మీరు మంచినీళ్ళు తాగినట్టు ఆడుకుంటారు. గేమ్ ఆడుకుంటారు. నేను దాన్ని చేపిస్తాను మీ చేత. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఇప్పుడు రీడ్ పి ఎంటర్ సింపుల్. అయితే ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉండొచ్చేమో 2, 3 సార్లు చేయండి. మీకే వస్తది అంతే. ఏం లేదు. ఇక్కడ డబుల్ కోట్స్, సింగిల్ కోట్ రాసుకొని యూజర్ నేమ్ రాసుకో. యూజర్ నేమ్ ప్రింట్ చేసుకో. బట్ పి అనేది రావాలి. సింపుల్. సో, ఇక్కడ క్లోజ్ చేసేసేయి. ఇప్పుడు ఎస్‌సిఆర్‌ఐపిటి స్క్రిప్ట్ విఐఎం ఎస్‌సిఆర్‌ఐపిటి స్క్రిప్ట్ 5 అని రాసుకో. 5.sh స్క్రిప్ట్ 5.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో, దాని తర్వాత ఏంటి? మనకు తెలుసు. ఏంటది? షిబాంగ్ లైన్. షిబాంగ్ లైన్. యాష్ బ్యాంగ్, షిబాంగ్ ఏదైనా. ఓకే. సో, తీసుకున్న తర్వాత డైరెక్ట్ రీడే. రీడ్ -p. యెస్. ఓకేనా? రీడ్ -p. నెక్స్ట్ ఏం రాయాలా? మనం వెంటనే యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా నువ్వేదైతే మ్యాటర్ టైప్ చేయాలని అనుకుంటున్నావో దాన్ని రాసేసేయి వెంటనే ఫాస్ట్‌గా. అర్థమైందా? ఏ మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నావు? పి. ఎంటర్ యువర్ యూజర్ నేమ్. అంతేనా? పి రాసి ఎంటర్ యువర్ యూజర్ నేమ్.
రాసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే అది ఎక్కడ స్టోర్ అవ్వాలా? యూజర్ నేమ్ స్టోర్ అవ్వాలి. స్టోర్ అయింది కదా వేరియబుల్, దాన్ని ప్రింట్ చేయాలా. అప్పుడు ఏంది? ఎకో ఎకో రాసి యువర్ యువర్ యూజర్ నేమ్ ఈజ్ సంథింగ్. డాలర్ యూజర్ నేమ్. చూసారా? ఇదిగో ఇక్కడ వేరియబుల్ నేము, ఇదిగో ఇక్కడ రెండు ఒకేలాగా ఉండాలి. యూజర్ అండర్ స్కోర్ నేమ్, ఇక్కడ యూజర్ అండర్ స్కోర్ నేమ్. ఇది ఏమంటే ఎక్స్ట్రా టెక్స్ట్ యాక్చువల్. ఇది రీడ్. ఓకే, చాలా సింపుల్ మెథడ్ లో చెప్పాను. ఓకే, సరే చూద్దాం. స్క్రిప్ట్ ఫైల్, ఎస్ అదేంది? ఎస్హెచ్ SCRIPT 5.sh స్క్రిప్ట్ 5.sh. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది? కరెక్ట్ గా బ్లింక్ అవుతుంది మనం. ఎస్ ఫ్రెండ్స్, అర్థం అవుతుందా? కరెక్ట్ కర్సర్ చూడు ఎక్కడ బ్లింక్ అవుతుందో. ఇది సార్ AK1 ఇదిగో, లేదా విశాల్. ఎస్, చూసారా? ఇందాక మనకి ఏంది? కర్సర్ కింద బ్లింక్ అయింది. నాన్ సెన్స్, అది బాగాలేదు. ఇప్పుడు ఏంది? ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో యువర్ యూజర్ నేమ్ ఈజ్ విశాల్. లేదు సార్, ఇప్పుడు పాస్వర్డ్ కూడా మనం ట్రై చేద్దాం సార్. ఎట్లాగే పాస్వర్డ్? ఎస్ సార్, నో పాస్వర్డ్ కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఎలాగా పాస్వర్డ్ కి? ఎంటర్ యూజర్ నేమ్ బదులు ఏం రాస్తాం? పాస్వర్డ్, అంతేనా? ఎస్ ఫ్రెండ్స్, అంతేనా? స్క్రిప్ట్ లో ఎలా మాడిఫికేషన్ చేయాలి మనం ఇప్పుడు ఒకసారి చెప్పండి. సో ఇక్కడ పాస్వర్డ్ రాయాలి. ఇప్పుడు స్క్రిప్ట్ లో ఎలా మాడిఫికేషన్ చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, ఎలా మోడిఫికేషన్ చేయాలి? ఇక్కడ పాస్వర్డ్ కూడా రావాలి నాకు. ఎట్లా? హౌ? ఎవరు చెప్తారు? ఆ నేమ్ తీసేసి ఆడ పాస్వర్డ్, ఆ కాదు, ప్లేస్ లో నేమ్ పాస్వర్డ్ టైప్. రావాలి, పాస్వర్డ్ రెండు రావాలి. ఆ స్క్రిప్ట్ కూడా దీనికి యాడ్ చేయాలి సార్. అదే ఇప్పుడు ఎట్లా చేయాలా? ఇప్పుడు నేను వచ్చా ఈ స్క్రిప్ట్ లోనున్నా. ఇప్పుడు నేను ఎట్లా సార్ ఉన్నాను నేను? రీడ్ -p ఎక్కడ? కింద పైన? కింద సార్. రీడ్ -p. ఓకే, ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకే. ఐఫోన్ కాదు అది, సింగిల్ కోట్ అంటారు దాన్ని. సింగిల్ కోట్ పాస్వర్డ్ సార్. ఇడ అంటే ఎట్లా పాస్వర్డ్? యూజర్ ఐఫోన్ _ పాస్వర్డ్. పాస్వర్డ్. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలిగా మనం మళ్ళీ. ఎస్, ప్రింట్ చేయాలంటే echo $user iPhone password. ఏది? ఎకో echo $user _ password. ఎకో $user _ ఎక్సలెంట్, సూపర్. ఓకేనా? Yes. గుడ్, ఓకే, సరే. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేయొచ్చా? కాపీ పేస్ట్, Yes. కాపీ పేస్ట్. పేస్ట్ అంటే VIM స్క్రిప్ట్ 6.sh. ఓకే, అయిపోయింది. ఓకే, సరే. పాస్వర్డ్ కరెక్ట్గా ఉన్నాయి కదా అన్ని. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేద్దామా? ఎస్. సో VIM అవునా? సరే SS తర్వాత SH
Script 6.xh. Excellent. Enter your username. Enter username, something called yes, Vishal. Okay. Enter your password. Password India @1 2. Avuna? Okay. Good. So press enter button. చూసారా, విషయాలు వచ్చాడు, పాస్వర్డ్ వచ్చింది. కరెక్ట్ గా ఉందా లేదా? ఇప్పుడు క్లారిటీ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? Yes, sir. సింపుల్, వెరీ 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 సింపుల్. అవునా? వెరీ వెరీ సింపుల్. అయితే ఇక్కడ ఎకో రాసిన తర్వాత ఏం రాయాలా? యువర్ యూజర్ నేమ్ ఈజ్, అంతే. అట్లా మళ్ళీ ఇక్కడ ఏం రాస్తావు? Your password is. ఎస్, సింపుల్, ఎక్సలెంట్. పాస్వర్డ్ ఈజ్ ఇలాగా, ఇది. ఓకే, బాగుంది. అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ ఉందని చెప్పాడు. స్క్రిప్ట్ రాసిన వాడు ఏం చెప్పాడంటే, అరే బాబు చిన్న మిస్టేక్ ఉంది దీంట్లో. ఏం మిస్టేక్ అన్నా? ఏం లేదు, ఒకసారి స్క్రిప్ట్ రన్ చేయ అన్నాడు. స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఎట్లా? SHSCRIPT 6 అన్నా, SH అని చెప్పాను. ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఉంది అంటే ఇప్పుడు సపోజ్ విశాల్ అని కొట్టావు, బాగానే ఉంది. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావు. ఎంటర్ బటన్ కొట్టగానే పాస్వర్డ్ కూడా కొట్టావు, India 123 అని, @123 అని కొట్టావు. కానీ నువ్వు ఈ పాస్వర్డ్ అనేది అందరికి కనపడేలాగా టైప్ చేస్తున్నావే, అది ప్రాబ్లం కదా. అట్లొద్దు, అసలు అది కనపడకూడదు, హైడ్ అవ్వాలా. పాస్వర్డ్ అనేది టైప్ చేసేటప్పుడు కనిపించకూడదు. దీన్ని ఎలా చేయాలా స్క్రిప్ట్ లో అన్నాడు. అర్థమైందా? ఏంటి? ద పాస్వర్డ్ షుడ్ నాట్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. Whenever you enter the password should not display to the others on the screen. Screen లో అదర్స్ కనపడకూడదు. మనం అంతే కదా, పాస్వర్డ్ మనం KK1 యూజర్ కొట్టి లాగిన్ కొడితే పాస్వర్డ్ మనకు కనిపిస్తుందా? లేదు కదా, అవునా కాదా? అలాగే ఇక్కడ కూడా India 123 అనేది పాస్వర్డ్ నేను కనిపిస్తుంది, నాకు ఇలా కనపడకూడదు. ఓకే, India 123 అని కొడితే కనిపిస్తుంది, సరే అవుట్పుట్ వస్తుంది, అది వేరే వ్యక్తి. కానీ టైప్ చేసేటప్పుడు మాత్రం కనపడకూడదు ఎవరికి. అవుట్పుట్ చూసేది వేరే వ్యక్తి కాబట్టి టైప్ చేసేది కనపడకూడదు. ఓకే, టైప్ చేసేది కనపడకుండా మనం చాలా సందర్భాల్లో ఈవెన్ బ్యాంక్ అకౌంట్లు కూడా అట్నే చూస్తాం, గమనించావా లేదా? అవునా? జీమెయిల్ పాస్వర్డ్ కూడా అదే కదా. అన్ని పాస్వర్డ్లు అయ్యే కనపడవు అసలు మనకి. మనం ఏమి నొక్కామో కూడా కనపడదు. ఈవెన్ AWS అకౌంట్ కూడా అంతే, అవునా కాదా? AWS అకౌంట్ కూడా అంతే, కనపడవు. అలాగా స్క్రిప్ట్ ని డెవలప్ చేయమన్నాడు. అది ఏమైనా పెద్ద పని అయింది? ఏం పని లేదు, సింపుల్ మ్యాటర్. దాన్ని అలాంటి వర్డ్స్ ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడంటే సైలెంట్ అంటాం. సైలెంట్ అంటాం వాటిని. అలాగా ఎంట్రీ చేసే వాటిని సైలెంట్ అంటాం. అంటే ఇదిగో ఏదైతే నువ్వు ఎంటర్ యువర్ యూజర్ పాస్వర్డ్ అని అంటున్నావో అక్కడ సైలెంట్ చేయదాన్ని. అంటే ఏంది? ఎస్ పెట్టుకో. సైలెంట్ అంటే ఎస్ అంతే. SP అంటే సైలెంట్, సైలెంట్ గా ఉంది అంతే. అంటే ఏంది? నువ్వు కానీ టైప్ చేసేటప్పుడు ఎవరికి కనపడకూడదు అది. అందుకోసం ఎస్ పెట్టాం. ఎస్, బికాస్ ఆఫ్ దిస్ ఎస్, బికాస్ ఆఫ్ ఎస్ ఫ్లాగ్, ఎస్. The password, whenever we enter password, that will not be visible to the customer, to the others. ఎవరైనా సరే అట్లా, బికాస్ ఆఫ్ ఎస్ ఫ్లాగ్ అది విషయం. సో ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ ని రన్ చేయాలా అంటే ఎస్ అనేది యాడ్ చేస్తే చాలు. సో అది ఎక్కడ ఉంది? అది ఎస్ ని యాడ్ చేయి. ఎస్ ఎక్కడ? స్క్రిప్ట్ లోపలికి వెళ్దాం. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ చూసారా? ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఎస్ ఫ్రెండ్స్ చూసారా? ఎస్ ఫ్లాగ్ యాడ్ చేస్తాం. ఎస్ అంతే. ఎస్ ఓకే. తర్వాత ఏంటి? SHSCRIPT 6.sh. Press enter button. Yes. Enter your username, Vishal. Okay. Enter your password, India @123. చూసారా? గమనించారా?
ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో విషయాలు ఎంటర్ యువర్ పాస్వర్డ్ వస్తుంది. అర్థమైందా? అంటే ఈ స్క్రిప్ట్ లో మీరు పూర్తి స్థాయిలో కొంచెం స్పేస్ కూడా ఇచ్చుకో కావాలంటే. ఇక్కడ పాస్వర్డ్ పక్కన స్పేస్ ఇచ్చుకో. ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, స్పేస్ అనే దానికి మనం ఎట్లా ఇవ్వాలంటే BIMSCRIPT.sh స్పేస్ కొంచెం నీకు అవుట్పుట్ అర్థమైతే. ఎకో, ఓకే, ఎకో స్పేస్ ఇచ్చుకో. ఎకోలు ఇచ్చుకో, 2 స్పేస్లు ఇచ్చుకో. స్పేస్ అంటే ఏంటంటే అక్కడ కొంత గ్యాప్ వస్తుంది. మెసేజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ విశాల్. సో అట్లా ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటున్నామే, అవునా? అర్థమైందా? ఎంటర్ యువర్ పాస్వర్డ్ అంటే ఏమైంది? సింపుల్ గా మనం INDIA@123 టైప్ చేశాను. నేను కనపట్ల. నేను టైప్ చేసిన పాస్వర్డ్ నాకే కనపట్ల. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇప్పుడు కనపడుతుంది ఇండియా 123. అర్థమైందా? అంటే నేను ఏం జరుగుతుంది ఇక్కడ, పూర్తి స్థాయిలో నేను ఇచ్చిన పాస్వర్డ్ కనపట్ల. అంటే ఏంది, ఎప్పుడు అక్కడ మనం అది చేసినప్పుడు, ఎప్పుడు ఎస్ పెట్టినప్పుడు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఈ ఎగుడు దిగుడు అంటారా, అది మనం మేనేజ్ చేసుకోవాలి అంతే. అంటే ఆ పాస్వర్డ్ కింద విషయాలు రావాలి. దిగుడు దిగుడు మనం మేనేజ్ చేసుకోవాలి, పెద్ద విషయం కాదు. ముందు ఏంటంటే స్క్రిప్ట్ లో మనం పూర్తి స్థాయిలో ఇదిగో SH రాసి SCRIPT స్క్రిప్ట్ 6.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ యూజర్ నేమ్, ఎంత యూజర్ నేమ్ విశాల్ అని కొట్టా. ఎస్. పాస్వర్డ్ నేను INDIA@123 కొడుతున్నా, కనపట్ల. గమనించావా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సార్ అంతే. సో ప్రెస్ ఎంటర్ బటన్. అదిగో ఇండియా 123 పాస్వర్డ్ ఇండియా 123 కనపడుతుంది. అయితే ఈ విషయాలు అనే లైన్ కిందకి లాక్కోండి కొంచెం, అంతే సరిపోతుంది. అట్లా విషయాలు అనే లైన్ కిందకి లాక్కుంటే సరిపోతుంది, అంతే. అది పెద్ద విషయం కాదు స్క్రిప్ట్ లో. సో ఆ విధంగా మనం ఇదిగో ఎక్కడ ఉంది ఇది, ఇదిగో ఈ స్క్రిప్ట్ ని మనం ఇట్లా చేసుకోవచ్చు. అంటే కిందకి లాక్కోవడం అంటే ఏం లేదు, ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ఒక ఎకో పడేసి, ఎకో ఇక్కడ కూడా ఒక ఎకో పడేసి, అట్లా స్పేస్లు పడేసి, అంతే. అన్నిట్లో స్పేస్లు పడేసి. ఎకో అనే ఈడ ఏం రాయకుండా ఉంటే స్పేస్ కింద తీసుకునిద్ది అది. అట్లా స్పేస్ ని ప్రింట్ చేస్తుంది. అలాగా అవి నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా అడ్జస్ట్మెంట్ చూసుకో, ఏమున్నాడు పెద్ద విషయం ఏముంది. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చూసుకో, ఏమన్నాడు ఇన్సర్ట్ చేయి. ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ కొట్టు, ఎకో కొట్టు. ఎకో అన్ని 3 అడ్జస్ట్మెంట్. SH SCRIPT స్క్రిప్ట్ 6.sh ప్రెస్ ఎంటర్ బటన్. ఎంటర్ యూజర్ నేమ్ విశాల్. పాస్వర్డ్ ఏం కొడదామంటే ఇండియా కాదులే, 123@India అని కూడా. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో విషయాలు, ఇదిగో ఇండియా. అదే. అయితే ఈ విషయాలు అనేది ఎవరో తెలియాలా, ఈ 123 ఎవరో తెలియాలంటే ఏం చేయాలి స్క్రిప్ట్ లో మనం? ఎస్ ఫ్రెండ్స్, ఏం చేయాలా? స్క్రిప్ట్ లో ఏం చేయాలి మనం? కామెంట్. ఏం చేయాలి అక్కడ? ఓ సారీ, ఏం తప్పు రాసాం. ఏం రాయాలా ఇప్పుడు ఇక్కడ? మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తున్నా. ఎగ్జిక్యూషన్ స్క్రిప్ట్ లోపలికి వెళ్ళాలి మనం. యాక్చువల్ VAM. ఎస్ ఇది ఓకే. ఇప్పుడు చెప్పండి ఎట్లా. ఇక్కడ రాయాలా, ఇక్కడ ఏమని? యువర్ యూజర్ నేమ్, అంతేనా? అంతే సింపుల్. యువర్ యూజర్ నేమ్ ఈజ్ సంథింగ్, అంతే. ఇక్కడ ఏంది? యువర్ పాస్వర్డ్ ఈజ్.
సో క్లియర్. అప్పుడు SH SCRIPT6.sh. Press enter button. Username Vishal. Password India@123. Press enter button. ఇది బాబు, your username is Vishal, your password is India123. అంతే సింపుల్. అది ఆ స్క్రిప్ట్ నడిపిస్తే చాలు మీరు సింపుల్గా. అంటే మీరు స్క్రిప్టింగ్ లోకి పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తారు ఇట్లా నేర్చుకుంటే. అంటే బట్టి కొట్టినట్టు బైహార్డ్ చేసినట్టు నేర్చుకుంటే అసలు వేస్ట్. ఇక అది ఇక ఒకసారి వింటారు, ఆ తర్వాత సార్ ఏం చెప్పాడు అని అంటారు మీరే. అంటే అందరికి అర్థం కావాలి. సో ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ స్పేస్. One line space means printing empty line. Means printing empty line. దానివల్ల అది వచ్చింది అనమాట. ఎకో అని రాస్తే దానివల్ల అది ఎకో రాసిన వల్ల అది వస్తుంది. ఓకే, ఒక లైన్ స్పేస్ ప్రింటింగ్ వస్తుంది. అది బెస్ట్ అనమాట అలా పెట్టుకుంటే. బికాస్ ఆఫ్ S flag, whenever we enter the password, that will not be visible to others. That is silent mode. That will be in silent mode. Nobody will see this password while entering. అది యాక్చువల్. సో బ్యాంకింగ్ లో కానీ వేరే సెక్టర్ లో కానీ ఈ లాజిక్ అప్లై చేస్తాం అంతే. అప్పుడు వాడికి పాస్వర్డ్ వాడికి కనపడదు. అంటే అదే ATM సెంటర్ లో కూడా అదే కదా జరిగేది. అవతల వ్యక్తికి కనపడకుండా అని ఇట్లా చేస్తా ఉంటాం. ఎస్, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో కౌంట్ తగ్గిపోతుంది, ఇంకా వికెట్లు పడిపోతాయి కాబట్టి. ఓకే, సో let us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much and see you tomorrow. Bye.